हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। हरे कृष्ण। माँ प्रेम का देवदास माता जी तरफ। हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण। कृष्ण प्रभु जी। हरे कृष्ण विक्रम प्रभु। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रिये। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति यत्कृपातमस्ते। श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् अपवित्रो पवित्रो वा सर्वास्तु गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హాయ్, ఇప్పుడు ఉన్నాము 13వ అధ్యాయము ఆఖరి సెక్షన్ లో ఉన్నాము, రైట్? సో థర్టీన్త్ చాప్టర్ 13th చాప్టర్ అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలకి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పుకొచ్చిన సమాధానాలు ఏంటయ్యా అంటే ఈ చాప్టర్ నేచర్, ద ఎంజాయర్ అండ్ ద కాన్షియస్నెస్. ప్రకృతి, పురుషుడు, చైతన్యుడు. సో మనకి ఫైనల్ గా ఈ చాప్టర్ నుంచి మనకు రావాల్సింది ఏమిటయ్యా అంటే మోర్ కమాండ్ ఆర్ మోర్ వాట్ యు కాల్ ఇట్ ఇంక్లినేషన్ టువర్డ్స్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ అంటే ఏమిటి అనేది మనకు అర్థం కావాలి, చైతన్యం అంటే ఏమిటి అనేది అర్థం కావాలి. అంటే ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు, ఇంకా జ్ఞానము, జ్ఞేయం. సో ఈ జ్ఞానము, ఈ జ్ఞేయము లేకపోతే ఈ జ్ఞానము వలన ఎటువంటి డెవలప్మెంట్ రావాలి అంటే చైతన్యం అన్నది ఏంటన్నది మనం అర్థం చేసుకుని ఆ చైతన్యాన్ని భక్తిలోకి ఎట్లా తీసుకెళ్ళాలి అన్నదానికి ఉపయోగపడగలగాలి. మనము రోజు పనిచేస్తున్న విషయం, రోజు మనం ఏ పనైనా చేస్తున్నామంటే దానికి కారణుడు ఎవడు అంటే కర్మ సిద్ధాంతం చూసుకొచ్చాము. కర్మ సిద్ధాంతమే మనం ఒక ఒక విషయాన్ని ఫేస్ చేస్తున్నామంటే కర్మానుసారం జరుగుతుంది. దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అన్నది కొత్త కర్మ క్రియేట్ చేస్తున్నది అని చెప్పుకొచ్చాను. అయితే కొత్త కర్మను క్రియేట్ చేసుకునే కొత్త కర్మను ఎవరు క్రియేట్ చేస్తున్నారు? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, పురుషుడు, ప్రకృతి. ఈ 4 విషయాల్లో ఉండే కనెక్షన్ ఏమిటి అనేది మనకి ఆ కన్క్లూజన్ ఈ చాప్టర్ లో ఆ 4 విషయాల కన్క్లూజన్ ఈ శ్లోకాల్లో మనకి అర్థం కావాలి. కర్మ చేసేది నేనే అయితే కర్మ ఎందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు? అసలు కర్మ ఏమిటి కర్మని ప్రేరేపిస్తుంది? ఆ ప్రకృతితో ఉండే బంధం ఏమిటి? మరి ఇందులో పరమ పురుషుడు అంటే జీవత్వము, పరమాత్మతత్వము, వీటితో ఉన్న సంబంధం ఏమిటి ఈ చేసే కర్మకి? ఈ ఈ ఈ కనెక్టివిటీ అంతా కూడా మనకి ఈ చాప్టర్ ఇవ్వగలగాలి. ఆ జ్ఞాన చక్షువు, ఆ జ్ఞాన దృష్టితోని దానిని చూడగలిగిన వ్యక్తికి ఏం జరుగుద్ది అన్నది, అటువంటి వ్యక్తికి ఎట్లాగా ఆ చైతన్యం అంటే ఆ కాన్షియస్నెస్ లోని నిలబడడానికి అవకాశం ఉన్నది అన్నది ఈ చాప్టర్ నుంచి మనం గ్రహించగలగాల్సిన విషయాలు. 26 శ్లోకాల దాకా చూసాము. ప్రకృతి తత్వం గురించి చూసాము. సో ఇక్కడ 27వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు గాంచినట్టి స్థావర జంగమ రూపము ఏదైనను క్షేత్రజ్ఞుల సంయోగమే అని తెలుసుకొనుము. అంటే నువ్వు చూస్తున్నది ఏదైనా సరే స్థావర జంగమములు, మూవింగ్ అండ్ నాన్ మూవింగ్, వాటి రూపం ఏదైనా సరే క్షేత్రజ్ఞుల యొక్క సంయోగమే. అంటే క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే అందులో ఉండే జీవాత్మ. వీళ్ళ రెండిటి తాలూకా సంయోగమే, వీళ్ళ కలయిక చేతనే జరుగుచున్నదయ్యా. అంటే ఆ క్షేత్రజ్ఞుడు తాలూకా పవర్ ఏమిటి అనేది కొంతవరకు గ్రహించగలగాలి. క్షేత్రజ్ఞుడు అంటే మనమే, బేసికల్లీ జీవాత్మ శరీరం తీసుకుని ఆ దేహముతో చేసే కార్యాల వలనే భూమి మీద ఏదైనా కనబడుతుందయ్యా. అంటే ఒక పెయింటింగ్ ఉంది అనుకోండి, యు నీడ్ సమ్ క్యాన్వాస్, యు నీడ్ సమ్ పెయింట్స్, యు నీడ్ సమ్ దట్ దిస్ ఫైనల్ గా పెయింటింగ్ ఎవరి వలన జరుగుతుంది అంటే క్షేత్రజ్ఞుడి వలన జరుగుతుంది. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే రకరకాల మెటీరియల్, స్థావర జంగములు అంటే కదలని వస్తువులతోని మన ఒక పురుషుడు, ఒక జీవాత్మ ఆ శరీరంలో ఉండడం వలన అంటే క్షేత్రజ్ఞుడు వాటి సంయోగమే, అంటే వాటి కలయిక వలన ఆ దేహంలోని ఆత్మ ఉండడం వలన ఆత్మ దేహము కలిసి ఏం చేస్తుంది అంటే ప్రపంచంలోని కనబడుతున్నది ఏదైనా సరే
ఆ సంగమం వల్లే జరుగుతుంది, ఆ కలయిక వల్లే జరుగుతున్నది అన్నది అర్థం చేసుకోవాలి. అంటే అంటే సో సో హూ ఎమ్ ఐ, వేర్ ఎమ్ ఐ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ అన్నది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలగాలి ఈ శ్లోకాలు. సో వెన్ యూ అండర్స్టాండ్ ఇట్ ఎట్ ఎ ఫైనైట్ లెవెల్, బాడీ అండ్ సోల్ ఆర్ డిఫరెంట్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ అండ్ సోల్. ఆత్మ శరీరము, ఆ శరీరంలోని ఆత్మ ఉన్నది కాబట్టి చుట్టుపక్కల నువ్వు ఒక ఒక ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, చుట్టూరు ఉన్న విషయాల మీద కొంత ప్రభావితాన్ని చూపించగలుగుతున్నావు. దానికి కారణము ఈ క్షేత్రజ్ఞుడు, క్షేత్రము తాలూకా కలయిక మాత్రమే. అది రెండు లేకపోతే నీ చుట్టూ నుండి ఏ విషయములు కూడా ఆ మేనిఫెస్ట్ అవ్వదు. నీ చుట్టూరు ఉన్న ఏ విషయం కూడా మేనిఫెస్ట్ అవ్వదు అని భగవంతుడు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. సో చూద్దాం, దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. భౌతిక సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల గురించి ఈ శ్లోకంలో వివరింపబడింది. సృష్టింపబడిన ప్రతీదియు జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడ్డది. శరీరం అనేసరికి, క్షేత్రం అనేసరికి మళ్ళీ ప్రకృతి నుంచి వచ్చింది. అందువలన జీవుడు ప్రకృతి కలయిక చేతనే ప్రతీది ఏర్పడుతుంది. ఈ జగత్తున వృక్షములు, పర్వములు, కొండలు వంటివి అనేక స్థావరములను జంగమ రూపములు ఈ జగత్తునందు కలవు. అవన్నీ భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అయిన జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉత్తమ ప్రకృతికి సంబంధించిన జీవుని యొక్క స్పర్శ లేనిదే ఏదీను వృద్ధి పొందదు. ఈ విధముగా భౌతిక ప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనాదిగా కొనసాగుచున్నది. ఈ సంయోగం అన్నది పరమపురుషునిచే కల్పింపబడుచున్నది. కనుక అపర ప్రకృతులు రెండింటినీ భగవానుడు నియంత్రించేవాడై ఉన్నాడు. భౌతిక ప్రకృతి భగవంతునిచే సృష్టించబడినది. పరాప్రకృతి అయిన జీవుడు భౌతిక ప్రకృతి యందు ప్రవేశపెట్టగానే సర్వ కార్యములు మరియు సర్వ సృష్టులు కొనసాగుచున్నవి. సో ఈ కలయిక లేని ప్రపంచము భగవంతుని చేతనే క్రియేట్ చేయబడ్డది, భగవంతుని చేతనే ఇవ్వబడ్డది. కానీ దాంట్లోకి ప్రకృతి అయిన జీవుడు భౌతిక ప్రకృతి యందు ప్రవేశపెట్టగానే ఆ జీవాత్మ ఎప్పుడైతే భౌతిక ప్రకృతిలోని ప్రవేశపెట్టబడిందో, శరీరం అనేది తీసుకోబడిందో, అప్పుడు సర్వ కార్యములు, సర్వ సృష్టులు కొనసాగుచున్నవి. ఇది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అనాదిగా జరుగుతూ వస్తున్నదయ్యా. ఈ రోజు నువ్వేదో చేసేస్తున్నాను, నీ వల్ల యుద్ధం ఆగిపోతుంది, జరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా అనాదిగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఈ ప్రక్రియలోని రెండు విషయాలు జరుగుతున్నాయి. ఈ ప్రకృతి వివిధ రూపాలుగా మేనిఫెస్ట్ అవుతున్నది. అందులో ఒక రూపము నువ్వు తీసుకున్న ఈ శరీరము, ఈ చుట్టూ కనబడుతున్న వ్యక్తులు తీసుకున్న శరీరము. దీనికి అతీతముగా పరాజీవి అన్నది అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన జీవత్వం ఒకటి అందులో ఉన్నది. అదే కార్యాలన్నిటికీ ఈ రెండు తాలూకు కలయికే కార్యాలకి సర్వ సృష్టుల్ని కొనసాగిస్తున్నది. ఈ రెండిటితో అంటే మరి నాకేం సంబంధం లేదా అండి, అంతా కూడా మరి ప్రకృతితో అవుతుంది అంటున్నారు. మరి నేనేమిటి? వాట్ ఈస్ మై రోల్ ఇన్ ఇట్? ఎస్, యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇట్. దట్స్ వాట్ ఇస్ కాన్షియస్నెస్ కమ్స్ ఇన్ టు ప్లే బేసికలీ. అయితే ఆ కాన్షియస్నెస్ ఉన్నా సరే అది మేనిఫెస్ట్ అవ్వడానికి కారణాలు రెండు. ఒకటి జీవాత్మ. ఈ జీవాత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన జీవాత్మ భౌతిక ప్రకృతితో కలిసినప్పుడు ఈ ఈ ఈ ఈ చూస్తున్న ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ అవుతుందయ్యా అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్పుకొస్తున్నాడు. సరే, నెక్స్ట్ చూసుకొద్దాం. ఇది అర్థం చేసుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం. సమం సర్వేషు భూతేషు తిష్టాంతం పరమేశ్వరం వినశ్యత్య అవినశ్యంతం య పశ్యతి న పశ్యతి స పశ్యతి. సర్వదేహములందు జీవాత్మని అనుసరించు పరమాత్మను గాంచువాడు మరియు నశ్వరమైన దేహమునందలే ఆత్మ పరమాత్మ నిరువురిని ఎన్నడూ నశింపని వారిగాను తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగిన వాడు అవుతాడయ్యా. When he sees super soul accompanying the individual soul in all bodies, and who understands that neither the soul nor the super soul within the
డిస్ట్రక్టబుల్ బాడీ ఈజ్ ఎవర్ డిస్ట్రాయిడ్ యాక్చువల్లీ సీస్. సో సో ఈ ప్రకృతితోని ఆత్మ ఆత్మ కలిసినప్పుడు నువ్వు మేనిఫెస్ట్ అవుతున్నావు. అయితే అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, సర్వదేహములందు జీవాత్మను అనుసరిస్తూ పరమాత్మను కూడా ఒకడున్నాడు అన్నది చూడగలిగిన వాడు, ఆత్మ పరమాత్మ ఇరువురు నశింపని వారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగిన వాడు. సో ఇదంతా మళ్ళీ చెప్పిన టాపిక్కే, చెప్పిన విషయంలాగే కనిపిస్తుంటుంది. కానీ కానీ మరింత డీటెయిల్ గా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంత నావలనే జరుగుతుంది అన్న భావన పోవడం కోసం. శరీరంలోనే ఆత్మ ఉన్నది. ఆత్మ శరీరం తర్వాత శరీరాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ కానీ అది ఎల్లప్పుడూ చూస్తూ ఉండగలగాలి. సర్వదేహమునందు జీవాత్మను అనుసరించి పరమాత్మను గాంచువాడు. అంటే ప్రతి జీవిని, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆ వ్యక్తిలోని ఈ మూడు తత్వాలని క్లియర్ గా మనము చూస్తూ ఉండగలగాలి ఎప్పుడూను. ఏమిటి? వాడి దేహము, ఆ అవతల వ్యక్తి తాలూకు దేహము టెంపరీ. కానీ అక్కడ అక్కడ పెర్మనెంట్ గా ఉండే విషయం ఏమైంది అంటే ఆత్మ ఉంది, ఆత్మతో తోడు పరమాత్మ ఉంది అని అని ప్రతి నిమిషము మనం అది చూసి గ్రహించగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగిన వాడు అవుతాడు. యథార్థ దృష్టి, దట్ ఈస్ ద రియల్ థింగ్. మనం ఇది ఒక ఎగ్జామ్ లో లాగో లేకపోతే ఒక కాన్సెప్ట్ లాగో ఒక నిమిషము 2 నిమిషాలు గుర్తించుకుని ఉంటున్నామేమో, అవసరం వచ్చినప్పుడు దాన్ని గుర్తించుకుంటున్నాము. కానీ ఇది ఎప్పుడూ కూడా గుర్తుండగలగాలి. అది యథార్థ దృష్టి అంటే. సో అంటే అప్పుడు ఏమవుతుందయ్యా అంటే, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మీద మనకి కోపం రావడం కానీ, ద్వేషం రావడం కానీ అన్న భావన ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకయ్యా అంటే అవన్నీ టెంపరీ థింగ్స్. దానిని మించి లోపల ఒక శుద్ధాత్మ ఉంది. అంతేకాదు ఆ శుద్ధాత్మకి తోడుగా పరమాత్మ ఉన్నాడు. ఇది నిజమైన దృష్టి, ఇది యథార్థ దృష్టి. ఇది 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 తెలుసుకుని అట్లా దానికి తగ్గట్టు బిహేవ్ చేయగలిగిన వాడు, దానికి తగ్గట్టు బిహేవ్ చేయడానికి ఉపయోగపడగలగాలి ఈ నాలెడ్జ్ అంతా. సరే, దీని భాష్యం చూద్దాము, మళ్ళీ వద్దాం కావాలంటే 3 శ్లోకాలు చూసుకుందాం. దేహము యొక్క యజమాని గాని, జీవుడు జీవుని యొక్క మిత్రుడు సత్సాంగత్యము చే ఈ 3 కలిసి ఉండేటను చూడగలిగిన వాడు నిజమైన జ్ఞానవంతుడు. దేహము యొక్క యజమాని లేక జీవుడు, జీవుని యొక్క మిత్రుడు అంటే పరమాత్మ సత్సాంగత్యము చే ఈ మూడు కలిసి ఉండేటను చూడగలిగిన వాడు నిజమైన జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయములను యథార్థముగా నెరిగిన వాని సాంగత్యము లేకుండా ఎవ్వరూ ఆ మూడింటిని దర్శింపజాలు. అట్టి సాంగత్యమును పొందలేని వారు అజ్ఞానులు. వారు దేహమును మాత్రమే గాంచుచు దేహము నశించిన పిమ్మట సర్వము ముగినని భావించరు. కానీ వాస్తవునకు అట్టి భావన సరి అయినది కాదు. దేహము నశించిన పిమ్మట ఆత్మ పరమాత్మ ఇరువురు నిలిచి ఉంది. అంతేకాక వారు శాశ్వతముగా వివిధ స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగిస్తారు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వరాలు సంస్కృత పదము కొన్ని మార్లు జీవాత్మగా కూడా అర్థం చేసుకునవచ్చు అని చెప్పబడుచును. అట్టి ఆత్మ దేహమును నశించిన పిమ్మట మరొక దేహమును, ఆ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుంది. కానీ కొందరు పరమేశ్వర అనే పదమునకు పరమాత్ముడని వివరించి ఈ 2 భావ వివరణములందును ఆత్మ మరియు పరమాత్మలు 2 నశింపక శాశ్వతముగా కొనసాగుచునే ఉండును. ఈ విధముగా ఆత్మ పరమాత్మ దర్శించువాడు జరుగుచున్న దానిని యథార్థముగా దర్శించగలిగిన వాడు అవుతాడు. సో ఈ విధముగా మనము ఈ మూడిటికి ఉన్న సంబంధాన్ని గ్రహించగలగాలి. 3 అంటే ప్రకృతి, ఆత్మ, పరమాత్మ. సో ప్రకృతి నుంచి వచ్చింది శరీరము. సో ఆత్మ శాశ్వతమైనది, పరమాత్మ ఆత్మకు తోడుగా ఉంటున్నాడు. అంటే ఐఎమ్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్, ఐఎమ్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ ఎలోన్ who is facing the consequences. I'm not alone who is actually creating the karma, but you are the one who is causing for the creation of that karma అన్నది గ్రహించగలగాలి. సో సో ఇది ఎందుకండి ఇవన్నీ నేర్చుకోవాలి అంటే, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నాకు జరిగేది ఏమిటయ్యా అంటే, ఎన్నో అవకాశాలు ఉన్నా
ఎన్నో అవకాశాలున్నా ఈ దేహము రావడము ఎంతో అరుదైన విషయము అని గ్రహించగలుగుతాం. మానవ జన్మ సామాన్య విషయం కాదు అని చెప్పుకొస్తుంటారు. మరి అది ఎందుకంటే సామాన్య విషయం కాదు అంటే, ఈ జన్మలోని ఎన్నెన్నో చేయగలగడానికి ఇవ్వగలిగిన జన్మ మానవ జన్మ. అంటే ప్రతి శరీరానికి ఆ శరీర లక్షణం ఒకటి ఉంటుంది. సో జంతు జీవనం ఒకటి, కుక్కగా పుట్టిన వ్యక్తి ఆ శునక లక్షణాలతోనే ఉంటుంది తప్పితే వేరే లక్షణాలు దానికి రావు. ఎంత కష్టపడినా రావు. ఒక ఏనుగులో శరీరంలో చిక్కుపడ్డ జీవాత్మకి ఏనుగు లక్షణాలు తప్పితే మానవ లక్షణాలు ఎంత కష్టపడినా రావు. ఎందుకంటే ఏనుగు లక్షణాలు ఆ శరీర లక్షణాలు కొన్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మానవ జన్మ చాలా రేర్. అంటే దీంట్లో చాలా గొప్ప అవకాశం ఉంది. ఆ మానవ జన్మలోని ఎక్కువ కాలం జీవించగలడం మరొక గొప్ప అవకాశం. ఎందుకంటే 10 ఏళ్ల లోపల, 5 ఏళ్ల లోపల, 10 నెలల లోపల, 2 నెలల లోపల, 3 నెలల లోపల పుట్టిన వెంటనే చనిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది మనకు కనబడుతుంటారు. వాళ్ళు మానవ జన్మ పొందిన ఆ జన్మని ఎక్కువ కాలం జీవించలేక, ఆ జన్మలో ఎక్కువ కాలం జీవించలేక ఆ జన్మ వలన ప్రయోజనం లేదు. మరి ఎక్కువ కాలం జీవించున్నా సరే ఎక్కువ కాలము ఆరోగ్యంగా జీవించడం అన్నది మళ్ళీ మరొక అరుదైన విషయం. ఇంతటి ఆరోగ్యవంతమైన జీవితంలోని ఆరోగ్యవంతమైన జీవితంలోని ఈ సాంగత్యము, ఈ ఈ ఈ భగవంతుని చెప్పిన మాటని అర్థం చేసుకోగలిగిన జీవితము ఇంకా 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 లేదు. అది అర్థం చేసుకుని సద్వినియోగపరచుకోవడం ఇంకా లేదు. అంటే మనము ఎంత చిన్న సబ్సెట్ లోకి వచ్చేస్తున్నాము, ఎంత చిన్న సబ్సెట్ లోని, అంటే ఇది ఇది ఎంతటి గొప్ప అవకాశం అన్నది మనం గ్రహించగలగాలి ఈ చాప్టర్ చదువుకున్నాక. ఈ ప్రకృతి జీవాత్మ తత్వము, భగవతత్వము తెలుసుకోవడం వల్ల అది ఒక 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 క్వశ్చన్ కి ఆన్సర్ లాగా కాకుండా, ఆత్మకి శరీరం కావాలి, శరీరంలో ఆత్మ ఉంటుంది అన్న విషయం తెలుసుకోవడం వలన జ్ఞానిని అనుకోవడానికి కాదు, ఈ జ్ఞానముతో ఏమి చేయగలగాలి అంటే, ఈ జ్ఞానం ఏం చేయగలగాలి, నువ్వున్న పరిస్థితి ఏంటి, మనమున్న పరిస్థితి ఏంటి, నేనున్న పరిస్థితి ఏమిటి అన్నది ఎంత గొప్ప విషయము, ఎంత అరుదైన విషయము అన్నది గ్రహించగలగాలి. మరి ఇది గ్రహించిన తర్వాత ఇదే యథార్థ స్థితి అని చెప్పుకొచ్చారు భగవంతుడు. యథార్థ స్థితి ఏమిటయ్యా అంటే, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడిటిని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ప్రతి దాంట్లోని కూడా ఆ ఆత్మ తాలూకు లక్షణాలు, పరమాత్మని తాలూకు ప్రమేయము, శరీరము తాలూకా ప్రమేయంతో జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి మనిషికి ఏం జరుగుద్ది, అటువంటి శరీరంలో ఉండే అటువంటి కాన్షియస్నెస్ తో, అటువంటి చైతన్యంతో వ్యక్తికి ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. సో మళ్ళీ చెప్పే విషయం ఏమిటయ్యా అంటే, ఇది గ్రహించడం వలన మనము ఎటువంటి పాత్రలో ఉన్నాము, ఆ పాత్రని సద్వినియోగపరచుకోవడానికి ఉండే ఒక గొప్ప రేర్ అవకాశాన్ని మనం జారవిడుచుకున్న వాళ్ళం అవుతాము. మనం ఆ పాత్రలో ఉండి దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతే మళ్ళీ మరో మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు. వచ్చినా సరే అందులో ఎక్కువ కాలం జీవిస్తామని నమ్మకం లేదు. ఎక్కువ కాలం జీవించిన ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం. ఆరోగ్యంగా ఉన్నా సరే మళ్ళీ ఈ తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తున్నది అన్న నమ్మకం లేదు. అవకాశాన్ని వచ్చినా సరే దానిని మనము గ్రహించగలుగుతాము అన్న నమ్మకం లేదు. గ్రహించిన తర్వాత దానికి తగ్గట్టు జీవిస్తాము అని నమ్మకము లేదు. సో ఇవన్నిటి కాంబినేషన్ లో ఉన్న జీవితాన్ని వృధాపరుచుకుంటే దానంతటి మూర్ఖత్వము, దురదృష్టము మరి ఒకటి ఉండదు. అందుకోసము ఈ చాప్టర్ మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఈ క్వశ్చన్స్ 29వ శ్లోకం ఎవరు చూస్తారా? సమం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సర్వత్రా ప్రతి జీవిలోనూ సమముగా సర్వత్రా ప్రతి జీవి యందును సమముగా ప్రత్యక్షమయ్యుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఈ విధముగా అతడు పరమగతిని పొందగలడు. హరే కృష్ణ. సో ఏం జరుగుతుందయ్యా, ఏ నిమిషం అయితే నువ్వు దేహము, పరమాత్మ,
ఆత్మ, ఈ మూడిటిని అర్థం చేసుకున్నావో, ఈ మూడిటి తాలూకు కొన్ని రిలేషన్ గ్రహించగలుగుతావో, అప్పుడు ఏం జరుగుతాయి అంటే అటువంటి వ్యక్తి సర్వత్రా ప్రతి జీవియందు సమముగా ప్రత్యక్షమైండు పరమాత్మను దర్శించువాడును, తన మనసుచే తనను హీనపరచుకొనడు, ఈ విధముగా అతడు పరమగతిని పొందుతాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితికి ఎదగగలుగుతాడు. సో ప్రతి జీవి కూడా సమముగా సమానముగా ఉండే పరమాత్మను దర్శించగలరు. అంటే ఒక వ్యక్తి మనల్ని బాధ పెట్టినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని హింసపరిచినప్పుడు మనము ఆ వ్యక్తిలోని ప్రకృతి తత్వం వలన వాడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, దాని లోపల ఉన్న శుద్ధాత్మ ఒకటి ఉన్నది, పరమాత్మ ఒకటి ఉన్నది. ఆ పరమాత్మ మనం చూడగలిగితే అప్పుడు తన మనసుతే తాను హీనపరచుకోడు. హీనపరచుకోడు అంటే ఆ తప్పుడు కర్మ చేసే అవకాశం ఉండదు. అటువంటి వ్యక్తి పరమగతిని పొందుతాడు. హీనపరచుకోవడం అంటే మనల్ని మనము ద్వేషించుకోవడం అనే కంటే అవతల వ్యక్తి చెప్పిన దానికి రియాక్ట్ అవ్వడం కోసము, మన స్థితిని దిగజారి మనం బిహేవ్ చేస్తే అది మనసును హీనపరచుకోవడమే అవుతుంది. బేసికలీ degrade himself by his mind, does not degrade himself. That is the root word. మనసు చే తాను హీనపరచుకోకుండా ఉండడం అంటే భగవంతుడు మనల్ని ఎట్లా బిహేవ్ చేయాలి అని కోరుకుంటున్న దానికి విరుద్ధంగా ఉండడము. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసు చేత, మన ఆలోచన చేత. యువర్ ఇండిపెండెన్స్, యు ఓన్ దట్ బేసికల్. బికాస్ ఆఫ్ దట్ మన చైతన్యం ఎట్లా ఉంటుందో, మన చైతన్యము చేత మనము అవతల వ్యక్తిలోని పరమాత్మని దర్శించగలిగితే మనము డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడైతే నువ్వు డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉండదో ఆధ్యాత్మిక స్థితికి ఎదుగుతావు. రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అస్ బేసికలీ. మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఉన్న తర్వాత జ్ఞాన చక్షు అంటే అది. మరి ఆ జ్ఞానంతోని, ఈ నాలెడ్జ్ తోని మనము ఒక వ్యక్తిలోనే ఒక కార్యకారణం ఎవడు అంటే కార్యానికి కారణం ఎవడు అన్నది గ్రహించగలిగిన నాడు, ఆ కార్యానికి సంబంధించి మన ఎదురుగుంటూ ఉంటే ఆ వ్యక్తిలోని ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వంలోని చూడగలిగిన నాడు, దానిని మాత్రమే చూడగలిగిన నాడు మనము మన స్థితిలోని జారిపోకుండా ఉంటామయ్యా. అటువంటి వ్యక్తి పరమగతిని పొందుతాడు. అటువంటి వ్యక్తి ట్రాన్సెండెంటల్ నేచర్ అంటే పరమగతి అంటే ఆధ్యాత్మిక స్థితిని పొందగలుగుతాడు. సో సింపుల్. మోక్షం అడుగుతూ ఉంటాము. మోక్షానికి ఏం కావాలండి అంటే చాలా సింపుల్ సొల్యూషన్ భగవంతుడు చెప్పుకొస్తున్నాడు. నువ్వు ఆధ్యాత్మిక స్థితికి ఎదగాలి అంటే ప్రతి విషయంలోని, ప్రతి మనిషిలోని ఉండే ఆ ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక ఎనర్జీని చూడగలగాలి, ఆ పరమాత్మ స్థితిని చూడగలగాలి అంటే ఫస్ట్ you have to purify yourself. This is a continuous process. It does not happen in one way. Basically one day one thing cannot trigger it. It's a continuous cyclic process. మొన్న గౌరంగ్ ప్రభు ఒక సెషన్ లో చెప్పుకొస్తున్నారు, మనకి తల్లిదండ్రులు దే ఆర్ వెల్ విషర్స్ throughout our life, throughout their life. Parents are only wishing good for the children. That is exactly God is also wishing for every child. That is how God is wishing for every child. In their process, God appoints different people, and Prabhupada is one such person that God has appointed to create so many things for us, so many institutions for us, so many temples for us, so much of philosophy for us, so that we understand this. What is that we need to understand? Our well-wisher, our eternal well-wisher, our spiritual well-wisher is the Supreme Personality of Godhead, Krishna. Is what is that he's expecting from us. మన నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడు అన్నది మనకి చెప్పి ఒక గొప్ప కార్యాన్ని శ్రీల ప్రభుపాదులు వారు చేశారు. అది మనకున్న జీవిత కాలంలో దాని దగ్గరికి రాగలిగిన వాళ్ళు, దాని దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకోగలిగిన వాళ్ళు ఎంత తక్కువ మంది. అటువంటి అదృష్టం మనకు ఉన్నది కాబట్టి
మనం దాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఉండగలగాలి. రైట్. సరే, నెక్స్ట్ దుర్భాష్యం చూద్దాం. జీవుడు తన భౌతిక స్థితిని అంగీకరించుటచే తన వాస్తవ ఆధ్యాత్మిక స్థితి కంటే భిన్నముగా నిలిచి ఉన్నాడు. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో సర్వత్రా నిలిచి ఉన్నాడని అతడు అవగాహన చేసుకొనినచో, అనగా అతడు ప్రతి జీవి యందు దేవాది దేవుని దర్శింపగలిగినచో, తన విధ్వంసకరమైన మనోప్రవృత్తికి లోను కాకుండా క్రమముగా ఆధ్యాత్మిక జగత్తు వైపు పురోగమించు. సాధారణముగా మనసు ఇంద్రియ తృప్త కార్యములకు అలవాటు పడి ఉండును, కానీ దానిని పరమాత్మ వైపుకు మరలించినచో మనవుడు ఆధ్యాత్మిక అవగాహన ఎందు పురోగతిని సాధింపగలడు. సో ఈ ఇంద్రియ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రియ ఆనందం అన్నది ఎక్కడి నుంచి వస్తున్నది అంటే, మనం ఎప్పుడైతే క్షేత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటామో, ఇది ఇంద్రియ ఆనందంతో డ్రివన్ అయిన విషయము. శరీరం ఇంద్రియ ఆనందం కోసము, శరీరం ఇంద్రియ ఆనందంతో డ్రైవ్ అవుతుంది అన్నది గ్రహించగలిగి ఆ మనస్సును ఇంద్రియాల వైపు కాకుండా పరమాత్మ వైపు తిప్పగలిగిన వాడు ఆధ్యాత్మిక స్థితికి, ఆధ్యాత్మిక అవగాహన ఎందు పురోగతిని సాధింపగలుగుతాడు. అందుకోసం ఈ క్షేత్ర జ్ఞానము మనకి అవసరము. సో అది ఆ జ్ఞానముతోని మనము ప్రతి విషయంలోని మనం చూడలేకపోతున్నాం. ప్రహ్లాదుడు చూడగలిగాడు. ప్రతి దాంట్లోని పరమాత్మని తాలూకా ఉనికిని, పరమాత్మని తాలూకా ప్రెజెన్స్ ని చూడగలిగాడు. మనం ఎప్పుడైతే అది చూడగలుగుతామో అప్పుడు తప్పకుండా ఆధ్యాత్మిక స్థితికి ఎదుగుతామయ్యా. అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, కేవలం సత్సాంగత్యం నుంచి మాత్రమే వస్తున్నది. ఈ సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అంటే, వీళ్ళు చెప్తారు, గౌరాంగ్ ప్రభు నేను సెషన్ చెప్పుకొచ్చారు. దిస్ ఈజ్ ఏ మ్యాడ్ వరల్డ్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. ఇదో ఈ బయట ప్రపంచానికి ఇది ఒక పిచ్చితనంలా కనబడుతూ ఉంటుంది. కానీ 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 మనం అందులో ఉండాలి అంటే, బయట ప్రపంచము మనల్ని ప్రతి నిమిషము కూడా అందులోంచి బయటికి తీయడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. మనము బయటికి ఆధ్యాత్మిక స్థితిలో నిలబడాలి అంటే, ఈ ఆధ్యాత్మిక స్థితిలో నిలబడి ఉన్న ప్రజలతో ఎక్కువ కాలం గడపగలగాలి. అదే అసోసియేషన్. ఆ అసోసియేషన్ నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తామా అని చెప్పి అసోసియేషన్ నుంచి బయట ఉన్న వ్యక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసము. మనం అంత ఎక్కువ అటువంటి వ్యక్తులతో డీల్ చేస్తే అంత ఎక్కువ అసోసియేషన్ లో ఉండాలి. లేకపోతే దీని నుంచి బయటపడిపోవడం చాలా సులభము. బయటికి వెళ్ళిపోవడం చాలా సులభము. ఒకసారి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇదిలోకి రావడము ఆ అదృష్టం ఈ జన్మలో జరుగుద్దో జరగకపోతుందో అది గ్రహించగలగాలి అని చెప్పుకొస్తున్నారు. జస్ట్ 2 days క్రితం ఇక్కడ హైదరాబాద్ లో ఆయన సెషన్ ఇస్తూ చెప్పుకొచ్చారు. సో దానికోసము ఈ గుడులు కానీ, ఈ అసోసియేషన్ కానీ, ఈ సాంగత్యం కానీ, ఈ సత్సంగాలు కానీ, ఈ సెంటర్స్ కానీ, ఈ భక్తి వృక్షాలు కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయగలిగారు శ్రీ ప్రభుపాదుల వారు. మనము ఈ అసోసియేషన్ లోని ఈ ఆధ్యాత్మిక చింతన భావంతోని ఎంత ఎక్కువ ఉండగలిగితే అంత ఎక్కువ ఆధ్యాత్మిక పురోగతి చెందగలదు అన్న భావనతోనే ఆయన ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. మనం ఆ సిస్టంలోకి రావడము మనకున్న గొప్ప అదృష్టము. దానిని వదులుకోవద్దు అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్లోకంలో అదే చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ప్రతి జీవి యందు సమముగా ప్రత్యక్షమయ్యిండు పరమాత్మను దర్శించువాడు తన మనసుచే తాను హీనపరచుకొనడు. ఈ విధముగా అతడు పరమగతిని పొందుతాడు. ఇటువంటి శుద్ధ స్థితిలో నిలబడాలి అంటే దానికి కారణము కేవలము అసోసియేషన్ మాత్రమే. రైట్. సో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జీవితం గడపడం కోసం ఉండే నాలెడ్జ్ చాలా సింపుల్, బట్ ద ప్రాక్టీస్ ఈస్ వెరీ డిఫికల్ట్. It is very simple. The process is also very simple, but once you put it into practice, that is the difficult one. That's the most testing thing. Best, right? Any questions? Yes, sir. చదువుతారా? చదవరా గురుజీ? చదవండి ప్రభు. విక్రమ్ ప్రభు.
హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి ప్రభు. ప్రభుజీ. ఆ ప్రకృత్వైవ ప్రకృత్వైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం అకర్ అకర్తారం స పశ్యతి. అనువాదం: భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకర్మలు చేయబడుచున్నవి వనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడగును. హరే కృష్ణ. సో భౌతిక ప్రకృతిచే సృష్టించబడిన దేహము చేతనే సర్వకర్మలు చేయబడుచున్నవి, మరి తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడగును. మరి ఇది ఏంటండి? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై యాక్షన్స్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. భౌతిక ప్రకృతిచే సృష్టించబడిన దేహము చేతనే అంటే మరి భౌతిక ప్రకృతికి నాకు సంబంధం ఏమిటండి? సర్వకర్మలు చేయబడుచున్నావని మరియు తాను అకర్తననియో తనకే సంబంధము లేదు అని గాంచగలిగిన వాడు యథార్థముగా దర్శించువాడగును. సంబడి హూ సీస్ ద యాక్చువల్లీ సీస్ ఇట్. అంటే if you are totally null, see there are three factors, right? There is the భౌతిక ప్రకృతి, దాంతో జరిగిన దేహము, ఆత్మ, then your relation with it. దాంతో ఎంత సంపర్కం చెందుతున్నావు, that is what is deciding what you are doing. రిలేషన్ బ్రేక్ చేయగలుగుతాము. ఎప్పుడు చేయగలుగుతాము? భౌతిక ప్రకృతి చేత సృష్టించబడిన దేహము చేతనే సర్వకర్మలు జరుగుచున్నాయి. తాను అకర్తననియు అంటే యాజ్ ఎ సోల్ యు ఆర్ సో క్లియర్, సో క్లీన్ దట్ యు నథింగ్ కెన్ టచ్ దట్ సోల్. అది దర్శించగలిగిన వాడు, అది యథార్థాన్ని దర్శించిన వాడు అవుతాడయ్యా. అంటే వాట్ యువర్ ఇండిపెండెన్స్ అనేది ఎక్కడ సిట్ అవుతుంది, ఎక్కడ నించుంటుంది, ఎక్కడ కూర్చుంటుంది? ఆ ఇండిపెండెన్స్ ని ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? ఆ ఇండిపెండెన్స్ కి సంబంధించిన యాక్షన్స్ ని ఎవరు డిక్టేట్ చేస్తున్నారు? భౌతిక ప్రకృతి చేత సృష్టించబడిన దేహమే డిక్టేట్ చేస్తున్నది. అది గ్రహించగలిగితే అప్పుడు తాను అకర్తగా ఉంటాడు. అప్పుడు అకర్తగా తాను చేస్తున్న దానికి అతీతంగా ఉండగలిగే స్థితిలో ఉంటాడయ్యా. అర్థమవుతుంది కదమ్మా? సో అప్పుడు ఏం జరుగుతుంది? ముందు శ్లోకంలో చెప్పినట్టు మనసు భౌతిక ప్రకృతి వైపు కాకుండా ఆధ్యాత్మిక స్థితి వైపు చూడడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మనసు ఆ ఆధ్యాత్మిక స్థితిని సంపూర్ణముగా చూడగలిగి ఆ ఆధ్యాత్మిక స్థితిని చూసిన ఆనందాన్ని గాని గ్రహించగలిగితే ఆ ఆనందము ఈ భౌతిక ప్రకృతి చేత, ఈ శరీరము చేత, దాని వలన సృష్టించబడే ఆనందము కంటే ఎన్నో రెట్లు గొప్పది అని గ్రహించగలిగిన నాడు నువ్వు తప్పకుండా దీనికి ఈ భౌతిక ప్రకృతి వలన జరిగే కర్మలకి అంటకుండా జీవించగలుగుతావు. రైట్? ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ దట్ వే, every living entity is the spiritual orphan. మనకి ఇంతమంది చుట్టాలు, బంధువులు ఇవన్నీ చెప్పుకొస్తుంటాం, కానీ ఆత్మ నిజంగా చూడాలి అంటే అది ఒక ఆర్ఫన్, బేసికల్ ఒక అనాది, ఆధ్యాత్మిక అనాది. బేసికల్ గా భౌతికంగా దానికి ఎంతో మంది బంధాలు, సంబంధాలు ఉండి ఉండొచ్చు. మరి దానికి ఆధ్యాత్మిక అనాది ఏం చేస్తుందయ్యా? అనాది ఏం చేస్తారు? అనాథులకు ఎలా ఉంటుంది? సరే, ఎవ్వరూ లేని వాళ్ళకి ఏ ఒక్కరు కొంచెం ప్రేమను చూపించినా సరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఆత్మ నిజానికి కొంచెం ఆ స్పిరిచువల్ టేస్ట్ ని చూడగలిగితే దానికి అట్రాక్ట్ అవ్వగలుగుతుంది. దాన్ని నరిష్ చేసేది ఎవరయ్యా అంటే, హౌ ఎ ఫ్యామిలీ కెన్ నరిష్ ఎన్ ఆర్ఫన్, an association can nourish that spiritual orphan, which is the soul, basically. Right? So ఇది గ్రహించగలగాలి అంటే ఏమిటయ్యా? ఎట్లా గ్రహించితే ఏం జరుగుతుందయ్యా అంటే, మనము ఈ భౌతిక స్థితిలో ఉంటూ ఈ భౌతిక ప్రపంచానికి అంటకుండా కేవలము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే
మనకున్న ఈ భౌతిక స్థితిని ఉపయోగించుకోగలిగిన స్థితికి ఎదుగుతాము. సో సర్వకర్మలకి కారణము ఈ భౌతిక సృష్టి అంటే త్రిగుణతత్వమే కారణము అన్నది గ్రహించగలిగితే ఈ దేహము పరమాత్మని నిర్దేశమును అనుసరించి భౌతిక ప్రకృతిచే నిర్మించబడినది. అట్టి దేహపరమకు సమస్త కార్యములకు ఆత్మకర్త కాదు. సుఖము కొరకు గాని దుఃఖము కొరకు గాని ఎవరూ ఏది చేయవలసినను బలవంతముగా దేహస్థితిని అనుసరించి అతడు అట్లు చేయవలసి వచ్చింది. కానీ వాస్తవమునకు ఆత్మ అట్టి సమస్త దేహ కార్యములకు దూరముగాను మానవుని పూర్వజన్మ వాంఛను అనుసరించి అతనికి ఈ దేహం అందింపబడింది. కనుకనే ఆ కోర్కులు తీర్చుకొనుటకు అతను తదానుగుణంగా వర్తించుతుంది. వాస్తవములకు జీవుడు తన వాంఛనను పరిపూర్ణము చేసుకున్నట్టుకై పరమపురుషునిచే రూపొందింపబడిన యంత్రము వంటిది ఈ దేహము. జీవుడు తన వాంఛలను పరిపూర్ణము చేసుకున్నట్టుకు పరమపురుషునిచే రూపొందించబడిన యంత్రము వంటిది దేహం. అట్టి వాంఛల చేతనే మానవుడు సుఖ దుఃఖములను అనుభవించుట కొరకై వివిధ పరిస్థితులన్నీ ఉండను. జీవుని యొక్క ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి పొందినంతటనే మానవుడు తన దైహిక కార్యముల నుండి అన్యముగా గుర్తించడు. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే యథార్థముగా దర్శించు ద్రష్టుడగును. సో ఈ జ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని అటువంటి ఆధ్యాత్మిక దృష్టి స్థితికి తీసుకువెళుతుంది. ఎందుకు ఎలాగ వెళ్తున్నామండి అటువంటి ఆధ్యాత్మిక స్థితికి అంటే ఈ ప్రకృతి స్థితిని అర్థం చేసుకుంటున్నాము, భౌతిక ప్రకృతి సృష్టిని అర్థం చేసుకుంటున్నాము. ఆ భౌతిక ప్రకృతి స్థితి వలన శరీరం ఎట్లా రియాక్ట్ అవుతుందో, క్షేత్రం ఎట్లా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకుంటున్నాము. ఇది అర్థం చేసుకోవడం వలన ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఇది మన శరీరము కొన్ని విషయాలు అంటే ఈ ప్రకృతి త్రిగుణతత్వానికి అనుగుణంగా నడుచుకు వెళ్ళిపోతుంది. దాని వలన ఏమవుతుంది అంటే ఆత్మబందీ అయిపోతున్నది అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. ఆత్మని నిర్బంధించాలి అంటే ఏం చేయాలి అంటే ఈ దేహము ప్రకృతి త్రిగుణ స్థితి సుఖాలకు నుండి కాకుండా ఆత్మానుభూతి స్థితి నుంచి, ఆధ్యాత్మిక దృష్టి నుంచి పొందే ఆనందం వైపు మలుచుకునేలాగా తీసుకువెళ్లే అవకాశము మనకు ఉన్నది అనేది గ్రహించగలిగిన వాడు యథార్థాన్ని గ్రహించిన వాడు అవుతాడయ్యా. అదే జ్ఞాన దృష్టి, జ్ఞాన చక్షువు అంటే ఏమో అని చెప్పి రూపాలు వారు చెప్పుకొస్తున్నారు. రైట్ ఏమ్మా, ఇంకో శ్లోకానికి వెళ్దాము. చదువుతారా ఎవరైనా? విక్రమ్ ప్రభు చెప్పండి ప్రభు. గురుజీ ఇందాకడ శ్లోకంలో సారీ మీనింగ్ లో ఆత్మ శరీరం మన ఉన్నా కూడా మనం ఇప్పుడు కర్మ వల్ల మనం బాధలు అనుభవిస్తాము, సంతోషమైన దుఃఖమైన మనం చేసిన దాని మీద అనేది ఒక ప్రిన్సిపల్. అది మనం ఫస్ట్ నుండి చదువుకుంటుంది కదా గురుజీ. కానీ కర్మ వల్ల మనం బాధలు అనిపిస్తాం పక్కన పెడితే తప్పులు కూడా చేస్తామా? మనం పాత కర్మల వల్ల ఇప్పుడు మనం ఏదైనా శిక్ష పడింది, లేకపోతే జాబ్ పోయింది, ఎవరినో ఏదో అనటం వల్ల జాబ్ పోయింది, అట్లా ఏదైనా సరే అలా అనిపిస్తాం కూడా మనం పాత చేసిన కర్మల వల్లే అవుతుందా? లేకపోతే మనం అనుకోకుండా ఏదో యాక్సిడెంట్ అవటం మన తప్పు లేకుండా అలాంటియే కర్మల వల్ల అవుతాయా? ఎందుకంటే తప్పు మళ్ళీ మనం తప్పు చేసి మనం అప్పుడు శిక్ష అనుభవిస్తా ఉంటే యాక్చువల్గా అది పాత కర్మ వల్ల కాదా? మనం మనకిప్పుడు ఏదైనా మన స్వార్థం అవనివ్వండి, డబ్బు మీద ఏదైనా సరే అది యాక్చువల్గా తప్పు చేయటమే కదా గురూజీ మళ్ళీ. సో అలా అయితే ఎలా ఇప్పుడు ఎందుకంటే ఆ పాత కర్మ ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్నెస్ అని మనం అది మనసు ప్యూరిఫై చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాం గురూజీ. బట్ అట్ ద సేమ్ టైం మన పాత కర్మలు ఇప్పుడు ఎందుకంటే మీరే అన్నారు కదా, ఇది ఎండ్ ఆఫ్ ద డే జ్ఞానం ఒకటి, ప్రాసెస్ కూడా ఈజీయే, నాలెడ్జ్ కూడా ఈజీయే, కానీ అది ఇంప్లిమెంట్ చేయటమే అన్నిటికన్నా కష్టం అని. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు మనం ఎంతోమంది భక్తులుగా గురువజ్జీ అది మనం చేయలేకపోతున్నాము, లేకపోతే చేయలేకపోతాం అంటే ఒకటి భగవంతుడిని ఇచ్చేయటమే కాదు, తప్పులు కూడా చేసుకుంటూ వెళ్ళటమే కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే ఆ తప్పులు కూడా పాత కర్మల వల్లే చేస్తామా?
తప్పులు పాత కర్మల వల్ల చేస్తామా, చేసే తప్పుకి కర్మ ఎంత బాధ్యత, పాత కర్మ ఎంత బాధ్యత, ఆ, రైట్? అంతే కదా ప్రభు, అంతే అంతే గురూజీ. కదా క్వశ్చన్ బేసిక్గా. అంతే గురూజీ. సి చేసేదానికి మన ఒక విషయం ఫేస్ చేయడానికి కర్మ కారణం, రైట్ ప్రభు? ఒక విషయం మనకు ఎదురుపడ్డది ఏంటి, ఉద్యోగం పోవడం అనేది కర్మ వల్ల జరుగుతుంది. ఒక 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 యాక్సిడెంట్ అనేది కర్మ వల్ల జరుగుతుంది. ఓకే, కానీ కానీ దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అన్నది కర్మ వల్ల జరగట్లేదు. సో తప్పుడు చేయడం కర్మ వల్ల చేస్తున్నామా అంటే, రియాక్షన్, తప్పు చేయడం అనేది రియాక్షన్ బేసికలీ, రైట్? ఒక యాక్షన్ కానీ రియాక్షన్ కానీ, ఒక యాక్షన్ కానీ రియాక్షన్ కానీ కర్మ వల్ల జరగట్లేదు. వాట్ ఎవర్ యాక్షన్ దట్ ఈస్ గెటింగ్ ఇంపోజ్డ్ ఆన్ us is happening due to karma. సో 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 ఒక పని చేసేటప్పుడు ప్రతి దానికి కూడా చాయిస్లు ఉంటాయి, ప్రతి దానికి కూడా చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ లోని are we doing it for the benefit of the body, for the benefit of the soul అన్నది 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 ఆలోచించడానికి ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. ఈ ఈ ఈ టాపిక్, ఈ ఈ ఈ నాలెడ్జ్ ఉపయోగపడగలగాలి. సో తప్పు చేయడానికి కర్మ కారణం కాదు, తప్పు చేయడానికి కోరిక కారణం. మనకుండే మనకి ప్రకృతితో ఉండే సంబంధం వలన వచ్చిన కోరిక కారణం. ఆ కోరికలకు పాత వాసన వలన అవ్వచ్చు, కానీ పాత కర్మల వలన మాత్రం కాదు. కదా ప్రభు? ఆ కోరిక పాత వాసన అంటే ఆ కోరికకు ఉండే స్ట్రెంగ్త్, బలం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ఇదివరకు చేసిన కార్యాల వలన, ఇదివరకు దానికి, అంతేగాని ఇదివరకు చేసిన కర్మల వలన మాత్రము కాదు. అర్థమవుతుంది కదా ప్రభు? దానిని కరెక్ట్ చేసుకునే అవకాశము ఈ నాలెడ్జ్ ఇవ్వగలగాలి. దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఈ నాలెడ్జ్ ఇవ్వగలగాలి. కరెక్ట్ చేసుకునే అవకాశం అంటే దానిని భౌతిక తత్వం నుంచి ఆధ్యాత్మిక తత్వం వైపు మలుచుకునే అవకాశము ఈ నాలెడ్జ్ ఇవ్వగలగాలి. సో విల్ గో బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. Somebody who loses his job, some people see it as the most horrible thing that happened in their life. Some see it as like, if unless one door closes, another door does not open. It's good I lost this job. So now something big is going to come. That's right? Rendu kuda, one has the choice of thinking either way, but both are again materialistic. Both are again materialistic. If the supposing one that same person thinks, now is an opportunity for me to sit back, rethink, and what am I doing with my life, and how maybe this is an opportunity for me to grow spiritually better. So now let me pick up a job that helps me grow spiritually also and takes care of my basic requirements. Now this loss of job has given me that opportunity. Now this is another stage of thinking. And all these three things, ఈ మూడు విషయాల ఆలోచన కూడా కర్మ వలన అయితే జరగట్లేదు, కర్మ వలన అయితే జరగట్లేదు. మనిషికి ఉన్న భౌతిక ప్రపంచముతో ఉండే బంధం మాత్రమే చేస్తుంది, బంధం మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఆ వ్యక్తి సత్వగుణంలో ఉండే వ్యక్తి అయితే ఒకలాగా ఆలోచిస్తాడు, రజోగుణంలో ఉండే వ్యక్తి అయితే ఒకలాగా ఆలోచిస్తాడు, తమో గుణంలో ఉండే వ్యక్తి అయితే ఒకలాగా ఆలోచిస్తాడు. సో మొదట ఫస్ట్ చెప్పింది, why did I lose this job? If I had done that differently, I would have still kept this job. నేను ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోతే, లేదు నేను ఆ రోజు ఆ తప్పు చేసి ఉంటే ఈ జాబ్ ఉండేది నాకు అని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఉండి, లేదా ఆ జాబ్ పోయింది అన్న బాధలో ఉండిపోయిన వాడు తమో గుణంతోని వాడు రియాక్ట్ అవుతున్నాడు. నేను ఈ జాబ్ పోయింది, మేము కొంచెం మంచి జాబ్ నాకు రావాలి, ఇంకా గొప్ప జాబ్ రావాలి అన్నవాడు రజోగుణంలో ఉన్నాడు. ఈ జాబ్ వల్ల నేను, ఈ పోవడం వల్ల నేను ఆధ్యాత్మిక ఎదగడానికి ఉపయోగపడుతుందేమో అని వెతుక్కోగలిగిన వాడు సత్వగుణంలో ఉన్నవాడు అవుతాడు. అవును గురూజీ, అంటే అది అది డెఫినెట్ గురూజీ. ఇది కానీ అట్ ఏ హై లెవెల్ ఇవన్నీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి తెలిసినా కూడా, ఇవన్నీ తెలిసినా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? సో నాకు బట్టలు కొనుక్కోవటం ఇష్టం, సో అది అది మెటీరియలిస్టిక్. చిన్న ఇష్టం. ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రభుజీ. కరెక్ట్ కరెక్ట్. అంటే నా 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 ఇదేంటంటే గురుజీ, ప్రస్తుతం మనకి లెట్స్ సే వీఆర్ సో క్లోజ్ టు కృష్ణ కాన్షియస్నెస్. మీరు అన్నట్టు సత్వగుణంలోకి
మనం ఉమ్, బిహేవియర్ మారిపోయింది లెట్స్ సే. ఉమ్, 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 కానీ ఉమ్. ఆ, నా పాత కర్మలు ఇంకా కంప్లీట్ అవ్వలా. ఆసనలు కర్మలు రెండు కొంచెం అంటే జాగ్రత్తగా నెగిటివ్ అర్థం. కర్మకి ఫలితాలు. నెగిటివ్ కర్మ ఫలితాలు, నెగిటివ్ కర్మ ఫలితాలు, ఓకే. ఓకే. ఆ ఆ, సో ఆ. అంటే నాకు ఇంకా శిక్ష అనుభవించాల్సింది ఉంది. నేనేమో శిక్ష కృష్ణ అనుభవించాల్సింది ఉంది. ఆ, ఆ సో నా ఖాతా తీరలా ఆ, చిత్రగుప్తుడి దగ్గర. ఆ, సో ఆ. దాని గురించి మాత్రమే అడుగుతున్నా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే అంతే, కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సో సో ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు మీరు. ఒకటి, కొత్త బట్టలు కొనుక్కోవడం ఇష్టము. రెండు, కర్మ వల్ల శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. రైట్, రైట్ ప్రభు, రైట్. సో సో అవును. ఈ ఇష్టము కర్మ వల్ల రావట్లేదు. కొత్త బట్టలు కొనుక్కోవడం అన్న ఇష్టము కర్మ వల్ల రావట్లేదు. అది మీకుండే కోరిక వలన వస్తుంది. కొనుక్కోగలుగుతున్నారా లేదా అన్నది కర్మ వలన వస్తుంది. ఆ కోరిక తీరుతుందా లేదా అనేది కర్మ వలన వస్తుంది. కర్మానుసారము మీకు ఆ కోరిక తీరే అవకాశం ఉంటే తీరుతుంది. కర్మానుసారం ఆ కోరిక తీరే అవకాశం లేకపోతే తీరట్లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఈ జ్ఞానం ఏం చేయాలి? ఆ రిలేషన్ అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడాల్సింది కాదయ్యా. ఆ ఇష్టము ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది అనలైజ్ చేయడం కోసం ఈ జ్ఞానం ఉపయోగపడగలదు. ఆ ఇష్టం ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ వాసనలు. వేరొక విషయము ఆ కోరిక అన్నది ఎట్లాగా దానిని మనం రీడిఫైన్ చేసుకోవాలి అన్నది ఈ చాప్టర్ ఉపయోగపడగలిగారు. సో కర్మానుసారము మీరు కొత్త బట్టలు అనుభవించాల్సింది ఉంది. కర్మానుసారం అనుభవించాల్సింది ఉన్నప్పుడు కోరికను మీరు టేమ్ చేసిన కోరికను మీరు, ఇది నాకు ఆధ్యాత్మికంగా ఇప్పుడు చెప్పారు ఇలాగా, భగవద్గీతలు ఇలా చదువుకున్నాను, నాకు ఈ కోరిక ఆధ్యాత్మికంగా ఉపయోగపడదు కాబట్టి నేను ఈ బట్టలు శరీరానికి సంబంధించిన విషయం కాబట్టి నాకు కొనుక్కోవాలని కోరిక ఉన్నా సరే అది శరీరానికి ఆనందించే విషయం కాబట్టి నేను కొనదలుచుకోలేదు అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి. కానీ కర్మానుసారం మీరు కొనాల్సింది ఉంది. దెన్ ఇమీడియట్లీ దట్ డే వెన్ యూ గో టు టెంపుల్ దెర్ బి సంబడి విల్ సే, ఫలానా నెక్స్ట్ ఈవెంట్ కి మనము భగవంతుడికి బట్టలు కొనాలనుకుంటున్నాము, ఎవరైనా కొని ఇవ్వగలరా అని అడుగుతారు. ఆటోమేటిక్ గా మీ కర్మానుసారం మీరు కొనిపెట్టుకుంటారు. సో అది కర్మానుసారం మీకు ఆ బట్టలు అందం అనుకోండి, మీకు ఆ కోరిక ఏమవుతుంది? ఆ కోరికతోని మీరు 4 షాపులు తిరిగినా సరే ఆ రోజు క్రెడిట్ కార్డు మర్చిపోవడమో, లేకపోతే క్రెడిట్ కార్డు పోవడమో, లేకపోతే ఇంకోటేదో జరిగి ఆ బట్టలు మాత్రం మీ చేతికి రావు. కర్మానుసారము అది జరుగుతుంది. కోరిక మాత్రం ఉండిపోతుంది. ఆ ఇష్టం అన్నది ఉండిపోతుంది. దానిని ఆ ఇష్టాన్ని ఆధ్యాత్మికత చేసుకోగలగాలి. ఎలా చేసుకోగలుగుతామయ్యా అంటే ఆ ఇష్టంలోని భౌతిక తత్వం ఎంతున్నది అన్నది గ్రహించగలిగిన నాడు అందులోంచి బయటపడడానికి మనమే మార్గం ఎంచుకుంటాము. ఇది కర్మానుసారము జరగట్లేదు, ఇష్టానుసారము జరుగుతుంది. కాన్షియస్నెస్ అంటే అదే. కాన్షియస్నెస్ అంటే అంటే లాస్ట్ లాస్ట్ టైప్ గా అడుగుతాను గురుజీ. ఇది అదే క్వశ్చన్, కాకపోతే లాస్ట్ అడగండి, విధంగా అడగండి. అడుగుతాను ఏమనుకోకపోతే. మీరు ఎన్ని విధాలుగా ఆ, అడిగినా నా సమాధానం ఒకలాగే ఉంటుంది ప్రభు. ఆ, చెప్పండి, అడగండి. ఆ, అంటే గురుజీ, ఆ, ఇప్పుడు మీరు చెప్తా ఉంటే అనిపించింది, నేను ఇంకొంచెం ఇట్లా ఇట్లా అనుకుంటే కరెక్ట్ ఏమో అని. ఆ ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్ లోకి వెళ్ళాం గురుజీ. ఎండ్ ఆఫ్ ద డే ఆ, సత్వగుణంగా అయిపోయింది. ద థాట్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్. కానీ అంటే ఇక అంటే లైక్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బాధ అయినా సంతోషమైనా నేను ఒకేలాగా తీసుకోగలిగే బలం మనకు వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, విజ్డమ్ వచ్చింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ భక్తి, ఆధ్యాత్మికంగా మైండ్ తయారైంది. అలా ఉన్నప్పుడు ఏది మనది కల చెందనివ్వలేనంత మనకి ఆ ఇగ్నోరెన్స్ అనేది పోయినప్పుడు మనకి ఆ కర్మ వల్ల జరిగే నెగిటివ్స్ స్టిల్ జరుగుతాయి. ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళకి ఏమన్నా అవటం, ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే 100 విధాలుగా మనకి పెయిన్ స్టిల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా గురూజీ. కాకపోతే అవును, అవును. అవి ఆగవు స్టిల్, ఎందుకంటే కర్మ ఉమ్, ఫలితం ఉమ్, అనుభవించాల్సిందే కదా. రాముడైనా అవును, కూడా అనుభవించాల్సిందే అని అంటారు కదా గురూజీ. అది ఒక్కటే అవును. నేను, దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ గురూజీ. అది తప్పేమీ లేదు. సారీ మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకున్నా, బట్ దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. బికాస్ ఇఫ్ ఎనీ ఎందుకంటే ఒక విధంగానేమో మనకి రెండో చాప్టర్ లో చెప్పినట్టు నిజంగా ఎన్ని తప్పులు చేసినా కూడా మోక్షం కూడా సాధించగలిగే
పవర్ ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఉందని ఒక యాంగిల్లో నేర్చుకుంటున్నాం. ఇంకో యాంగిల్లోనేమో నేను ఎన్ని చోట్ల చదివినా కర్మ అనుభవించాల్సిందే అని కూడా నేర్చుకుంటున్నా. సో హౌ ఈస్ దిస్ ఆల్ బ్యాలెన్స్డ్ అనేది నాకు ఐఎమ్ ట్రైంగ్ టు అలా అని అదేమి మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి కాదు గురించి, నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. No, 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 no. How is it all tying up together అంటే ప్రభు? So we'll go back to the same, your desire to buy new clothes. కొత్త బట్టలు కొనుక్కుంటాం. సో సో కాన్షియస్నెస్ లో ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి కర్మానుసారం మీ చేతి కొత్త బట్టలు రావట్లేదు, కానీ మీ డిజైర్ ఉంది. కాన్షియస్ లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ డిజైర్ తీరనప్పుడు హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్స్ జస్ట్ డిజైర్ ఫర్ ద బాడీ. కాన్షియస్ లో లేని వ్యక్తి ఆ డిజైర్ తీరినప్పుడు ఆ డిజైర్ కోసం ఇంకా తాపత్రయపడుతూ ఉంటాడు. సేమ్ థింగ్, లైక్ యూ హ్యావ్ 100 rupees ఇన్ యువర్ హ్యాండ్ అండ్ యూ లుక్ ఎట్ ఎ డ్రెస్ విచ్ ఇస్ లైక్ $500. ఏం చేస్తాము? 500 కోసం వెయిట్ చేయొచ్చు, $500 జోబులోకి వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ వాడేయచ్చు. Who decides that? Your desire decides that. Yes sir, your desire to see that particular product or product ని చూసినాము, దాన్ని ఎట్లాగైనా కావాలి, చేతిలో డబ్బులు లేనప్పుడు ఈ రెండు చాయిస్లు ఉన్నాయి. లెట్ మీ వెయిట్ టిల్ ద మనీ కమ్స్, బట్ దెన్ ఆ ప్రోడక్ట్ ఉంటదే ఉండకపోతుంది. అంత భావంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేస్తాడు. బేసికలీ దట్స్ లైక్ యూజింగ్ ఫ్యూచర్ రిసోర్సెస్ బేసికలీ, రైట్? స్వైపింగ్ క్రెడిట్ కార్డ్ is using future resources basically, and if you're not able to pay, then there is a system to take care of it. So the same thing basically, if your desire is so strong, what will happen? You're not able to fulfill, then you go and ask devatas, and devatas will be pleased and they'll give you that, even if it is there in your karma or not. Sometimes if it's not there in your karma, they bring it from your future karma and give it basically, then you have to fulfill it basically. సో ఈ కాన్షియస్నెస్ లో ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి ఉన్న తేడా ఏమిటయ్యా అంటే, ఉన్న వ్యక్తి ఈ ఫుల్ఫిల్ అవ్వకపోతే, ఒకనొక డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతే దానిని ఇది భౌతిక ప్రకృతికి సంబంధించిన విషయముగా అర్థం చేసుకుని దానిని మనసులోకి తీసుకోవడు. రెండో వ్యక్తి దాన్ని మనసులోకి ఈ కాన్షియస్నెస్ లో ఈ నాలెడ్జ్ లేని వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని మనసులోకి తీసుకుంటున్నాడు. మనసులోకి తీసుకోవడం వలన జరిగేది ఏమిటయ్యా అంటే, మనసు డైరెక్ట్ గా మన ఆధ్యాత్మిక స్థితిని ఇంపాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ హౌ యూఆర్ రియాక్టింగ్ టు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫ్యూచర్ కర్మ అనేసరికి ఒక జరగని విషయము ఒక తీరని కోరిక వలన మనసు ఎంత ఎక్కువ బాధపడుతుంది అన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ కర్మ ఆధారపడిపోతుంది. ఫ్యూచర్ లైఫ్ ఆధారపడిపోతుంది. సో ఈ కాన్షియస్నెస్ లోకి వచ్చిన వ్యక్తికి కర్మలు జరగవాడి అంటే జరుగుతాయి, చెడు జరగదా అంటే జరుగుతుంది. కానీ దానిని ఫేస్ చేసే దృక్పథంలో మార్పు వస్తున్నది, దాన్ని ఫేస్ చేయగలిగే శక్తిలో మార్పు వస్తున్నది, దానిని తీసుకునే శక్తిలో మార్పు వస్తున్నది. అది నా శరీరానికి సంబంధించిన విషయము. ఆ కర్మ వలన ఒక చెడు జరిగినప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదగడం ఎట్లాగాని ఆలోచిస్తాము కాదు. ఆ చెడు జరిగింది నాకు, నా శరీరానికి కానీ నా ఆత్మకి కాదు అన్న స్థితిలో ఉండగలుగుతాడు. ఎప్పుడైతే నాకు నా శరీరానికి జరిగింది, నా ఆత్మకి కాదు అన్న స్థితిలో ఉన్నాడో అటువంటి వ్యక్తి తన ఆత్మకి ఏమి కావాలని ఆలోచిస్తాడు, కానీ శరీరానికి ఏమి కావాలి అన్నది ఆలోచించాడు. ఎందుకు అలాగ ఆలోచించట్లేదయ్యా అంటే ఇది భౌతిక స్థితిని అర్థం చేసుకోగలిగాడు కాబట్టి. సో ఎస్ ప్రభు, ఇటువంటి వ్యక్తికైనా కష్టాలు కర్మానుసారము వస్తాయి, సుఖాలు కర్మానుసారము వస్తాయి. ఈ రెండు కూడా కర్మానుసారం వస్తున్నాయి, నాకు కాదు నా శరీర భావానికే వస్తున్నాయి అని గ్రహించగలిగిన వాడు ఆ సుఖం నుంచి ఆ దుఃఖం నుంచి బయటపడి ఉండగలగడు. అదే మరి మనం ద్వంద్వత్వానికి అతీతంగా ఉండము, స్థిత ప్రజ్ఞత్వము అని చెప్పుకొస్తుంటాము. మరి ఆ స్థిత ప్రజ్ఞత్వం స్థితి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే. రైట్ ప్రభు. అలాగే కష్టాలు రాకుండా ఉండవు, కష్టాలు వస్తూనే ఉంటాయి, సుఖాలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ రెండు కూడా శరీరానికి సంబంధించిన విషయాల కింద మాత్రమే గ్రహించగలిగిన వాడు ఆ విషయాల వలన మనసు ఇంపాక్ట్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాడు. మనసు, బుద్ధి, అహంకారం ఇంపాక్ట్ కాకుండా కాపాడుకోగలుగుతాడు. అది కాపాడుకోగలిగినాడు ఆ మూడిటిని ఆధ్యాత్మిక స్థితి వైపు తీసుకెళ్ళగలుగుతాడు. ఏ నిమిషం అయితే ఆ మూడిటిని ఆధ్యాత్మిక స్థితి వైపు తీసుకెళ్తున్నామో ఎటువంటి కర్మలనైనా ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది. స్ట్రెంగ్త్ అన్నవాడు వాడినప్పుడు అది నెగిటివ్ కర్మనే కాదు,
పాజిటివ్ కర్మ నుంచి హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ కూడా మనకి కావాలి. ఒక సుఖమైన కర్మ మనకి మనకి అన- మనకి అనుకోకుండా ఒక $1 million లాటరీ వచ్చేసిన ఆ కర్మని ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ కూడా కావాలి. ఆ కర్మను ఫేస్ చేయగలిగే స్ట్రెంగ్త్ అంటే దాని నుంచి అంటుకోకుండా మనసుని, బుద్ధిని, అహంకారాన్ని నిలబెట్టగలిగే స్ట్రెంగ్త్ కావాలి. అది సత్సాంగత్యం నుంచి మాత్రమే వస్తుంది. రైట్ ప్రభు? మళ్ళీ అదే మీరు 3 క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ చెప్పానేమో. బట్ దట్స్ వాట్ ఇట్ లేదు ఈస్. గురుజీ, లేదు గురుజీ. ప్రాసెసింగ్. ప్రాసెసింగ్. Yeah, Yeah, that's thank you true. గురుజీ. Thank you, Prabhu. That's all, Prabhu. There's nothing great in it, Prabhu. I mean, the process, the philosophy is simple. The process is difficult, basically. Yes. ఎందుకంటే we are used so many lifetimes with so many desires, and even in this lifetime, we are conditioned to live with the desires, basically. That's what the role of heart and the goal of life, basically. ఆ విధముగా మనం చూన్ అయిపోయాం, బేసికలీ. విత్ ఇన్ ద కృష్ణ కాన్షియస్నెస్ లో కూడా అంతా కూడా ఈ మైండ్ సెట్ నుంచి బయటపడడం అంత సులభం కాదు. కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మైండ్ సెట్ నుంచి బయటపడిపోయారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందులో కూడా బికాజ్ అందరూ కృష్ణ కాన్షియస్ లో ఉన్నవాళ్ళు కూడా ఇంకా భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు లేరు. ఆధ్యాత్మిక స్థితి కోసం ఎదగడం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళే వీళ్ళందరూ. బట్ వన్ ఈస్ trying inside the school, one is trying outside the school, basically. That's only the difference. It does not mean in the school you don't have any problems. It does not mean in the school you don't have things that help you fail. Yes, there are things that help you pass, but if you don't focus, you will fail. Just not స్కూల్లో ఉన్నాం కదా అని చెప్పి పాస్ అయిపోతామని గ్యారంటీ లేదు, basically. But there is more chance that for you to pass because you are attending the class. You are in the school, basically. ఎస్ ప్రభుజీ. అంటే కొన్ని గివప్ చేయటం చాలా ఈజీ అయిపోయింది ప్రభుజీ. నేను అది చాలా కష్టం అనుకున్నా, కానీ గివప్ చేయటం చాలా ఈజీ అయినా కూడా ఎందువల్ల అవుతుంది? ఎందువల్ల అయ్యింది? అంటే Because of this knowledge. అబ్సల్యూట్లీ Right? గురుజీ, డెఫినెట్ గా. కాకపోతే మిగతాయి మనం అర్థం చేసుకునేవి. గివప్ అంటే గివప్ అనేది నెగిటివ్ గా నేను చెప్పట్లా గురుజీ. ఎండ్ ఆఫ్ ద డే ద రైట్ మార్గంలో మనం వెళ్ళే ఆ, ఇది కొన్ని అచీవ్ చేయలేకపోవటానికి కారణం మన పాత కర్మ అనే క్వశ్చన్ ఒకటి లాగుతుంది. అంటే డెఫినెట్లీ నా ప్రయత్నంలో లోపం అయితే ఉంది, 100% అది నాకు తెలుసు. ఆ మాత్రం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలను. కానీ స్టిల్ ఏమన్నా నెగిటివ్ పవర్స్ బికాస్ ఆఫ్ కర్మ ప్రతి ఒక్కరికి కూడా ఉండి, మనం అంటిల్ అన్లెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ని ట్రూగా రీచ్ అవటం అనేది కష్టమా అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది గురుజీ. అది ఎండ్ ఆఫ్ ద డే. ఒకటి ప్రభు, ఏదైనా ఒకటి రీచ్ అవ్వేమో అవ్వలేదు అంటే ఏం జరుగుద్ది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ రీచింగ్. ఇట్స్ యూ స్టార్ట్ ఎగ్జామినింగ్, ఇస్ ఇట్ సంథింగ్ సో ఇంపార్టెంట్, బేసికలీ. ఇస్ ఇట్ సంథింగ్ దట్ సో ఇంపార్టెంట్? Your reaching and not reaching is happening not because of 100% of your efforts. We'll see that also in 15th chapter. But it's not because of 100% of your efforts, because there are so many factors that help what the so-called success in materialistic world, basically the so-called success in it. The important factor that we need to understand is how much are we getting carried away? How much are we getting influenced by it? Either failure or success. How much are we getting carried away by it? That is not helping in spiritual progress. That is what we need to be worried about. Success of so-called materialist success is only successful spiritually if it helps you to grow spiritually. Otherwise, you cannot call it success. So-called materialist success is the biggest failure if it draws you away from spiritual path. ఎందుకంటే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ తాలూకు లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యు ఆర్ హోల్డింగ్ దిస్ పర్టికులర్ బాడీ. స్పిరిచువల్ సక్సెస్ ఇస్ బియాండ్ దిస్ లైఫ్ స్పాన్. స్పిరిచువల్ సక్సెస్ ఇస్ బియాండ్ దిస్ పర్టికులర్ లైఫ్ స్పాన్, is beyond this particular year, beyond this particular goal, it's beyond this particular target, it's beyond this particular lifetime, basically. So ఈ మెటీరియలిస్టిక్ సక్సెస్ కి లిమిటేషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ గ్రోత్ కి లిమిటేషన్ లేదు. సో అందువల్ల మెటీరియల్ సక్సెస్ స్పిరిచువల్ గ్రోత్ కి ఉపయోగపడకపోతే దట్స్ ఎ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్.
దట్స్ ఎ ఫెయిల్యూర్. జ్ఞానము అది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలగాలి. జ్ఞాన యోగం అది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలగాలి. రైట్ ప్రభు. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సరే 31వ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీనివాస్ ప్రభు చదవండి. బాగున్నారు? బాగున్నాను స్వామి, కొంచెం జర్నీలో ఉన్నారు స్వామి, చదువుతాను. ఓకే ఓకే. యూఆర్ నౌ బ్యాక్ హోమ్? నాట్ నో, స్టిల్ ఇన్ టూర్, ఓకే. ఆఫీస్ టూర్, అఫీషియల్ టూర్. సరే. యదా భూత కృతద్భావం ఏకస్థమనుపశ్యతి తతయేవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణంగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధంగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు అతని బ్రహ్మభావమును పొందును. సరే. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వమును దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు అతడు బ్రహ్మభావమును పొందును. సో when you're looking at people, you can see their differences because they are coming from their వాళ్ళ పర్సనాలిటీస్ లో ఉండే వ్యక్తిత్వ భావం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే వాళ్ళకి వాళ్ళ భౌతిక ప్రపంచంతో ఉండే సంబంధం వలన. సో మనం ఎట్లాగైతే డిఫరెంట్ వ్యక్తిత్వాలను డిఫరెన్షియేషన్ చేయగలుగుతున్నామో కానీ 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 మనం చూడవలసింది ఏమిటయ్యా అంటే ఆ డిఫరెన్సెస్ కాదు, దాని లోపల ఉన్న కామనాలిటీ ఏమిటయ్యా అంటే ఆ జీవుడు పరమాత్మతత్వము, జీవతత్వము, ద ప్యూర్ సోల్, అది చూడగలిగితే బుద్ధిమంతుడు అయిన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వమును దర్శించుట విరమించి. సో శరీరంలో శరీరం దేని వలన వస్తుందయ్యా అంటే ముందు శ్లోకాల్లో చూసుకున్నాం, కోరిక వలన నెక్స్ట్ శరీరం వస్తున్నది. సో మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉండే కోరిక వలన ఆ పర్టికులర్ శరీరం వచ్చినది. ఈ కోరికకు భిన్నముగా జీవుడు ఏ విధముగా సర్వత్రా విస్తరించారో గాంచగలిగినప్పుడు అతను బ్రహ్మభావాన్ని పొందుతాడయ్యా. సో అవతల ఒక వ్యక్తిలోని నువ్వు ఆధ్యాత్మిక తత్వాన్ని చూడగలిగినప్పుడు అతని బిహేవియర్ ఒక భౌతిక తత్వంలోంచి వస్తున్నది. అతనికి తన భౌతిక ప్రపంచంతో ఉండే సంబంధంలో ఆ ఆత్మకి ఆ భౌతిక ప్రపంచంతో ఉండే సంబంధంతో వస్తున్నది. నువ్వు అంటే ఒక వ్యక్తిని వ్యక్తిత్వముగా చూడకుండా ఆ వ్యక్తిలో ఉండే సంపూర్ణ శుద్ధ ఆత్మతత్వాన్ని కానీ చూడగలిగితే బ్రహ్మబోధ స్థితిని పొందుతావయ్యా, బ్రహ్మభావాన్ని పొందుతావయ్యా. అర్థమవుతుంది కదమ్మా? సో ద ప్యూరిటీ ఆఫ్ దాట్ ఈస్ వాట్ వీ షుడ్ సీ. వీ షుడ్ బి ఏబుల్ టు సీ విత్ దిస్ నాలెడ్జ్. క్షేత్ర జ్ఞానంతోని జీవాత్మ వివిధ కోరికలను అనుసరించే వారి వివిధ దేహములు సృజించబడుతున్నవనియు నిజముగా ఆ దేహములని ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మానవుడు యథార్థ దృష్టిని కలిగిన వాడవుతాడు. జీవితము యొక్క భౌతిక భావన దృష్టిలో మనము కొందరిని జీవులు గాని, కొందరిని దేవతలు గాని, కొందరు మానవులు గాని, ఇంకొకరిని సునక మార్జాలాది రూపములు గాని చూస్తాము. ఇట్టి దృష్టి భౌతికమే కానీ యథార్థ దృష్టి కాజాలదు. ఈ భేద భావనకు దేహాత్మ బుద్ధియే కారణము. సో ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో ఒకటి ఒక విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవడానికి అంటే దానికి కారణము ఆ వ్యక్తికి, ఆ ఆత్మకి, ఆ శరీరంతోని ఆ బంధం వలన మనం ఒక కుక్కని కుక్కలాగా, ఒక పిల్లిని పిల్లిలాగా, ఒక పందిని పందిలాగా చూస్తున్నాము. కానీ దాని లోపల ఉండే ఆత్మతత్వాన్ని చూడలేకపోతున్నాం. సో ఒకటి ప్రదర్శించబడుతుంది, ఒకటి చూస్తున్నది, ఒకటి రెండు విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ, రైట్? వన్ దట్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్ అండ్ వన్ దట్ ఈస్ వాచింగ్ ద డిస్ప్లే. ఈ రెండు భౌతిక దృష్టిలోనే ఉన్నాయి, రెండు భౌతిక స్థితిలోనే ఉన్నాయి. అది గ్రహించగలిగి అవతల వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం మనకు తెలియదు, అవతల వ్యక్తి గ్రహించాడో లేదో తెలియదు. మనము గ్రహించగలగాలి. అది మన చేతిలో ఉన్న పని. అది ఎప్పుడైతే గ్రహించగలిగి కొంచెము కమ్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పర్సెప్షన్, then you will attain that బ్రహ్మభూత స్థితి. అది ఆ భౌతిక భావన స్థితిలోంచి బయటపడిన వాళ్ళం అవుతాము. ఇట్టి దృష్టి భౌతికమే కానీ యథార్థ దృష్టి కాజాలదు. ఈ భేద భావనకు దేహాత్మ బుద్ధియే కారణం.
అని వాస్తవమునకు భౌతిక దేహం నశించిన పిమ్మట మిగిలినది ఆత్మ ఒక్కటియే. భౌతిక ప్రకృతి సంపర్కముచే అట్టి ఆత్మ వివిధములైన దేహమును పొందుచున్నది. మానవుడు దీన్ని గ్రహించినప్పుడు ఆధ్యాత్మిక దృష్టిని పొందుతాడు. ఈ విధముగా మానవుడు జంతువులు, దిక్కులు, అల్పుడు అనే భేదభావం నుంచి విముక్తుడై చైతన్యమును శుద్ధపరచుకోగలిగిన వాడు తన ఆధ్యాత్మిక స్వరూపమున కృష్ణ చైతన్యమును పెంపొందించుకొనగలుగుతును. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును దర్శించగలుగునో తరువాత శ్లోకంలో వివరింపబడినది. So 2 factors. One, what is displaying is so and so. What you are watching, what you are interacting, what you are reacting to is coming from a materialistic perception. అది మనం అట్లా చూడడానికి కారణము మనలో ఉండే భౌతిక భావన, మనలో ఉండే మెటీరియలిస్టిక్ పెర్సెప్షన్. సో మనము ఆ మెటీరియలిస్టిక్ పెర్సెప్షన్ నుంచి బయటకు పడినగలిగిన నాడు, with that vision you should be able to filter through and see the soul. You should be able to understand the other living entities తాలూకా ఆత్మతత్వాన్ని మనము చూడగలుగుతాము అన్నది. మళ్ళీ అది దర్శించగలిగితే ఏం జరుగుతుందో నెక్స్ట్ శ్లోకంలో చూస్తాము అని ప్రభుపాదులు చెప్తున్నారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ శ్లోక అండ్ కమ్ బ్యాక్. సో ఎవరు చదువుతారు ఇది? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయ వ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనువాదము: ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగాను నిత్యమైనదిగాను త్రిగుణాతీతమైనదిగాను దర్శించరు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ ననురింపదు మరియు బద్ధము కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఆధ్యాత్మిక స్థితి, ఎప్పుడైతే మనము ఈ భౌతిక స్థితితోనే ప్రపంచం నడుస్తున్నది, ఆ వ్యక్తి అట్లా బిహేవ్ చేస్తున్నాడు, నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నాను అనేది గ్రహించగలిగి దాన్ని ఫిల్టర్ చేయగలిగితే ఆధ్యాత్మికంగా ఎదగడం అవుతావయ్యా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక దృష్టి కలుగుతాదో అవ్యమైన ఆత్మను దివ్యమైనదిగాను నిత్యమైనదిగాను త్రిగుణాతీతమైనదిగాను దర్శించదువు. సో అదే వ్యక్తి నీకు నిన్నటిదాకా నేను ఎంత గొప్ప పని చేసినా తిడుతున్నాడు అన్న బాస్ ఇవాళ నీకు ఆ బాస్ కనబడ్డాడు. అందులో ఉండే అతనిలో ఉండే ఆధ్యాత్మిక నిత్యమైన ఆ ఆధ్యాత్మిక స్థితిని చూడగలుగుతావు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ నొనరింపదు మరియు బద్ధము కాదు. ఎప్పుడైతే నువ్వు అది చూడగలిగేవో, నిన్న ఆఫీసులో ఫ్రైడే నైట్ దాకా కూడా అతని మీద ఉండే కోపము ఈ రోజు మండే మార్నింగ్ పోగలగాలి. ఎందుకయ్యా అంటే వాడు కాదు మాట్లాడుతుంది, వాడికి భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధం వల్ల అట్లా బిహేవ్ చేస్తున్నాడు అన్నది గ్రహించగలిగినప్పుడు మనము చేసే కర్మ మీద ఇంపాక్ట్ అది ఏ విధంగా ఉంటది అన్నది మనం గ్రహించగలగాలి. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ నొనరింపదు మరియు బద్ధము కాదు. ఇప్పుడు నిన్న ఫ్రైడే నైట్ అన్న కోపము అది మండే మార్నింగ్ కల్లా మారిపోతే ఆ కోపంతో నువ్వు ఒకలా బిహేవ్ చేసేవాడివి ఆ మారిపోయిన భావంతో ఒకలా బిహేవ్ చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆ మారిపోయిన భావంతో బిహేవ్ చేస్తున్నావో నువ్వు చేసే పనికి నీకు కర్మ అంటదయ్యా. కర్మ బద్ధము కాదు. నువ్వు అంటే చూడండి ఎంత క్లియర్ గా చెప్పుకొస్తున్నారు. నువ్వు ఇప్పుడు దాకా ఆ కర్ణుడిగా దుర్యోధనుడిగా భీష్ముడిగా చూస్తున్నావు. అది నువ్వు అక్కడ వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేశారయ్యా అంటే వాళ్ళు భౌతిక శరీరంతో వాళ్ళకున్న సంపర్కంతో వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు అన్నది నువ్వు చూడగలిగితే వాళ్ళని నువ్వు ఆ భౌతిక తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని కంప్లీట్ గా ఫిల్టర్ చేసి చూడగలిగితే అప్పుడు నువ్వు వాళ్ళ పట్ల నువ్వు బిహేవ్ అయ్యే విషయంలోని నువ్వు కర్మను అంటకుండా ఉండగలుగుతావు. ఇది ఎట్లా జరుగుద్దయ్యా? ఇది అంత సులభమైన విషయం కాదు. ఇది ఎట్లా జరుగుద్ది అన్నది భక్తి బలోగంతో మాత్రమే జరుగుద్ది. At the end of it, we are used to doing certain things in certain way. నువ్వు సడన్ గా అట్లా చెయ్యొద్దు అంటే చేసే విధానాన్ని వాక్యూమ్ లో పెట్టలేము. మన ఆలోచన తీసుకెళ్లి వాక్యూమ్ లో పెట్టలేము. ఆ ఆలోచన భగవంతుడి చరణార్ విందముల మీద పెట్టగలిగిన నాడు మాత్రమే మనం ఈ స్థితికి ఎదగగలుగుతాము. ఏ స్థితికి ఎదగగలుగుతామయ్యి అంటే ప్రతి విషయంలోనే పరమాత్మని చూడగలిగే స్థితికి ఎదగగలుగుతాము. ప్రతి విషయంలోని ఆత్మకి భౌతిక తత్వానికి ఉండే
ఆ ఆ భౌతిక తత్వం నుంచి వచ్చిన త్రిగుణ తత్వాల వలన ఆ వ్యక్తి బిహేవ్ చేస్తున్న విధానాన్ని చూడగలుగుతాము. అది చూసిన నాడు, అది చూడగలిగిన నాడు మనం కర్మ నుంచి మనం చేసే కార్యంలో ఉండే కర్మ నుంచి బయటపడతాము. మనం చేసే కార్యంతో ఉండే కర్మను బద్ధము కాము. వీఆర్ నాట్ ఎంటాంగిల్డ్. ద సోల్ నెయిదర్ does anything nor is entangled. See, the soul does. See, సో అర్జున, నువ్వు ఆత్మతత్వంతో నువ్వు బిహేవ్ చేస్తూ నీకు నీ శరీరంతో ఉండి శరీరంతో అనుభవించే భౌతిక తత్వం నుంచి నువ్వు సెపరేట్ అయ్యి నువ్వు ఆత్మతత్వంతో నిలబడగలిగి, ఆత్మతత్వంతో నిలబడడం అంటే ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని అనుభవించగలిగే స్థితిలో నిలబడగి అవతల వ్యక్తిలోనే ఆత్మతత్వాన్ని చూడగలిగిన నాడు నువ్వు చేసే కర్మకు నువ్వు బందీవి కాదు. సింపుల్. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. But the process is not that so simple because of our conditioning, right? మనము కండిషన్స్ త్రూగా చూడగలగాలి అంటే మనం అన్కండిషన్ అవ్వాలి. మనం ఆ త్రిగుణతత్వం నుంచి అన్కండిషన్ అవ్వాలి. 14వ అధ్యాయం అంతా కూడా ఆ త్రిగుణతత్వం నుంచి బయటపడడం ఎలాగో నేర్చుకుంటూ రావగలగాలి. 30 చూద్దాం, చిన్న భాష్యాలేవి కంప్లీట్ చేసుకుందాం. భౌతిక దేహము జన్మించుచున్నందున జీవుడు జన్మించినట్లు గోచరించుచుంది. కానీ వాస్తవంగా జీవుడు శాశ్వతుడు, జన్మ లేనటువంటి వాడు. దేహమునందునను అతడు దివ్యుడు మరియు నిత్యుడు కనుక అతడు నాశము చేయబడు. స్వభావ రీతి అతడు ఆనందపూర్ణుడు. అతడు ఎట్టి భౌతిక కార్యకర్మలు యందు నెలకొనడు కనుక భౌతిక దేహమునందున అతడు చేయి కర్మలు అతనిని బంధింపవు. భౌతిక దేహమునందున్నను అతను చేయి కర్మలు అతనిని బంధింపవు. ఏ నిమిషం అయితే నువ్వు నీ ఆత్మ తాలూకు నిజ స్థితిని గ్రహించగలుగుతావో అప్పుడు దాకా నీ శరీరము నాకు గొప్ప ఎసర్ట్ అనుకున్నది కాస్త ఈ శరీరం ఎంత లాయబిలిటీ అనేది అర్థమవుతుంది. బేసిక్గా ఈ శరీరం, రైట్? ఒక్కసారి భయం వేస్తుంది అన్నమాట. ఇది అర్థం చేసుకుని, అరే ఈ శరీరం కోసం నేను ఇంత తాపత్రయపడుతున్నాను, ఇంత తపన పెడుతున్నాను, ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నానా అన్న భయం నుంచి ఏం రావాలి అంటే ఈ శరీరాన్ని నేను ఆధ్యాత్మిక ఎదగడానికి ఎట్లా ఉపయోగించుకోగలను ఆలోచన రాగలను. దెన్ ఇట్ అగైన్ బికమ్స్ ఎన్ అసెట్ బేసికలీ. సో it is not materialistic asset, it is a materialistic liability, it is a spiritual asset అన్న స్టేజ్కి ఎదగలుగుతాం, రైట్? అది స్పిరిచువల్ అసెట్ అనేది గ్రహించగలిగితే దట్స్ ఇట్. Then the practices and the thinking and all will be away from that materialistic thing. సరే, 33 చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. అమితా మాతాజీ చదవండి. హరే కృష్ణ. యథా సర్వగతం సాక్ష్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. అనువాదము: ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ తన సూక్ష్మ స్వభావము కారణంగా దేనితోనూ కలియదు. అదేవిధంగా బ్రహ్మభావములో నెలకొన్న ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ ఆ దేహముతో కలియదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకు ఒక పోలిక ఇస్తున్నారు భగవంతుడు. ఆకాశం అంటే ఈథర్, పంచభూతాల్లో ఉండే ఈథర్ అనేది ప్రతి చోట ఉంది. ఒక సువాసంలో నుండి ఒక దుర్వాసంలోనే ఉంది, అన్నిట్లోనే ఉంది. కానీ అది దేనితోని కలయట్లేదు. ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు కాల్ ఇట్ a good taste or bad taste, good smell, bad smell, but it is still there. ఆకాశం ఆ ఈథర్ అనేది లేకపోతే అది లేదు. ఆ ఈథర్ అన్నిటి చోట సూక్ష్మ రూపంలో అది అన్ని చోట్ల ఫిల్ అయి ఉంది, నిండి ఉన్నది. కానీ దేనితో అనేది కలిగిపోదు. అందుకే ఒక చోట గుడ్ టేస్ట్ ఉంది, ఇంకో చోట బ్యాడ్ టేస్ట్ ఉంది, ఒక చోట గుడ్ స్మెల్ ఉంది, ఇంకో బ్యాడ్ స్మెల్ ఉంది. అన్ని చోట్ల కూడా ఆకాశం ఉంది. అట్లాగనే బ్రహ్మభావంతో స్థితమైన ఆత్మ దేహం అంతా నిలిచి ఉన్నా సరే దేహముతో కలియదు. దేహంతో అంటే దేహానందానికి అతీతముగా నిలబడగలిగే స్థితిలో ఉండగలదు ఆత్మ. అది మనం గ్రహించాలి. ఆత్మ స్థితిలో ఉన్నవాడు అది ఎప్పుడు వస్తుంది అంటే బ్రహ్మభావన స్థితిలో ఉన్న ఆత్మ అంటే భౌతిక స్థితి నుంచి బయటపడగలిగిన ఆత్మస్థితి అదే భౌతిక శరీరంలోని ఆ గోరులో ఉంది, చేతిలో ఉంది, వేలులో ఉంది, కాల్లో ఉంది, అంతా కూడా ఉంది. కానీ
వాటి వాటి ఆనంద స్థితి, వాటి అంటే మరి గోళ్ళు కత్తిరించుకోకర్లేదండి, స్నానం చేయక్కర్లేదండి. యూ స్టిల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, బట్ యూఆర్ నాట్ గెటింగ్ అటాచ్డ్ టు ఇట్. You'll still buy a new set of clothes, but you're not going to get attached to it, basically, because you know that it is for the take caring of the body and not for the soul. ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అంతా నిలిచి ఉన్నా సరే దేహంతో కలియదు అంటే దేహానికి సంబంధించిన విషయం గురించి తాపత్రయపడదు. దేహంతో కలియదు అంటే దేహానికి జరిగే విషయం గురించి ఆనందం కానీ దుఃఖంతో కానీ అటాచ్ అవ్వకుండా నిలబడుతుంది. వాయువు లేక ఆకాశం అనేది జలము, బురద, మలము వంటి దేని యందు ప్రవేశించినను దేనితోడను కలయదు. అట్లే జీవుడు తన సూక్ష్మ స్వభావం దేహమునందు నిలిచి ఉన్నను వాటి అతీతముగా ఉండను. కనుకనే జీవుడు ఈ దేహంలో ఎట్లు నిలిచి ఉన్నాడో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుంచి బయటపడునో భౌతిక దృష్టితో దర్శించుట అసాధ్యం. శాస్త్రజ్ఞులు ఎవ్వరూ కూడా దీనిని కనుగొనజాలరు మరియు రూపరచలేరు. రైట్. సో మన ఆ స్థితిలో ఉండే జ్ఞానము ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పుకొస్తున్నారు. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు భగవంతుడు. లెట్స్ గో త్రూ దిస్ ఎగ్జాంపుల్. చదువుతారమ్మా శ్లోకం? చదవండి. నేను చదువుతాను ప్రభుజీ. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అనువాదం. ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే అయిన ఈ విశ్వమునంతటినీ ప్రకాశింపజేయునట్లు దేహమునందరి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. హరే కృష్ణ. ఓ భరతవంశీయుడా, సూర్యుడొక్కడే అయినా విశ్వమునంతటిని ప్రకాశింపజేయనట్లు దేహమునందరి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును. సో మొత్తం చైతన్యంతో దేహం ప్రకాశించేయడం అంటే ఏమిటయ్యా? సో ఇట్ చేంజెస్ యువర్ కాన్షియస్నెస్. చైతన్యం అనేసరిగా కాన్షియస్నెస్ బేసికల్ గా. సో ఆ ఇండిపెండెన్స్ ఏం చేస్తుందయ్యా అంటే ఆ చైతన్యాన్ని మార్చి మనసులో మార్పు తీసుకొస్తుంది, బుద్ధిలో మార్పు తీసుకొస్తుంది. ఈ రెండు ఏం చేస్తాయ్యా అంటే అణువణువు కూడా ఆధ్యాత్మిక ఆనందం కోసము ప్రాకులాడే విధముగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఆత్మ శుద్ధాత్మ అయ్యింది కాబట్టి. అంటే ప్రతిదీ కూడా అంటే ఆధ్యాత్మిక ఆనందం. So then your eyes will only enjoy when it is spiritually useful. Your ears will only enjoy a thing that is spiritually useful. Your body will enjoy a thing that is spiritually useful. So in the beginning, you're doing it because that is right. Now you're doing it because that is what is actually giving you that what do you call it, that Hladini Shakti, bliss factor, Anandam factor. కోశ ఆనందమయ కోశ స్థితిలో ఉండే స్థితికి వెళుతుందయ్యా. ఇప్పుడు జ్ఞానమయ కోశ నుంచి విజ్ఞానమయ కోశ నుంచి ఆనందమయ కోశ స్థితిలోని ఉంటావు. శరీరము దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును, ఎంటైర్ బాడీ ఈజ్ ఓన్లీ వెయిటింగ్ అండ్ లుకింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ జాయ్. సో అన్నమయ్య గాని త్యాగరాజు గారి కీర్తన మనం చూస్తుంటాం. వాళ్ళకు కృష్ణ కాన్షియస్నెస్ లో కూడా కీర్తన పాడుతూ శరీరాన్ని మైమర్చిపోతుంటారు. మైమర్చిపోయి డాన్సులు వేయడం చూస్తుంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇనిషియలీ యూఆర్ ఫేకింగ్ ఇట్ ప్రాబబ్లీ, బట్ యూల్ కమ్ టు ఎ స్టేజ్ వితౌట్ డూయింగ్ దట్ ద బాడీ ఈజ్ నాట్ హ్యాపీ ఎనీ. వితౌట్ డూయింగ్ దట్, వితౌట్ లిజనింగ్ టు దట్, వితౌట్ సీయింగ్ దట్ ద బాడీ ఈజ్ నాట్ హ్యాపీ ఎనీ. అంటే ద బాడీ స్టార్ట్స్ టు ఎంజాయ్. దట్ ఈస్ కంప్లీట్లీ స్పిరిచువల్. ఓన్లీ స్పిరిచువాలిటీ విషయాన్ని బాడీ ఎంజాయ్ చేసే స్థితికి వెళ్ళిపోతుంది. చైతన్యములకు సంబంధించిన సిద్ధాంతములు అనేకము కలవు. భగవద్గీత ఎందుకు ఇక్కడ సూర్యుడు మరియు సూర్యకాంతి ఉదాహరణ ఇవ్వబడింది. సూర్యుడు ఒక ప్రదేశములను నిలిచియుండి విశ్వమునంతటినీ ప్రకాశింపచేయునట్లు దేహమునందరి హృదయములో నెలకొన్నట్లు అణు ఆత్మ చైతన్యము చే దేహం అంతటిని ప్రకాశింపచేయుచున్నది. ఈ విధముగా సూర్యకాంతి సూర్యుని ఉనికిని నిదర్శనమైనట్లు దేహమునందుల చైతన్య ఆత్మ ఉనికికి నిదర్శనము. దేహమునందు ఆత్మ నెలకొనినప్పుడు చైతన్యము దేహమునంతటా విస్తరించి ఉండును. కానీ దేహము నుంచి ఆత్మ వెడిలిపోయినంతనే చైతన్యము కూడా వెడిలిపోవును.
ఆత్మలేని దేహము చైతన్యరహితమగునని వివేకవంతులు ఎవడైనను దీన్ని సులభంగా గ్రహించవచ్చు. కనుకనే చైతన్యము భౌతిక వస్తువుల సమ్మేళనం నుంచి ఏర్పడినది కాదు, కానీ అది జీవాత్మ లక్షణము అని తెలియబడుచున్నది. జీవుని ఈ చైతన్యము పరమపురుషుని దివ్య చైతన్యంతో గుణైక్యము కలిగి ఉన్నప్పటికీ అది దివ్యమైనది కాదు. ఎందుకనగా జీవుని చైతన్యము ఒక ప్రత్యేక దేహములకే పరిమితమై ఉండి ఇతర దేహముల గురించి తెలియకున్నది. కానీ జీవాత్మకు మిత్రుడుగా సమస్త దేహములందుకు పరమాత్మ సమస్త దేహముల జ్ఞానమును కలిగి ఉంది. పరమ పురుషుని దివ్య చైతన్యమునకు ప్రత్యేగాత్మ చైతన్యముకు నడుము గల భేదం ఇది. సో మళ్ళీ ఇక్కడ లాస్ట్ సెంటెన్సెస్ వచ్చేసరికి మనకి పరమాత్మకు ఉన్న తేడా చెప్పుకొస్తున్నారు. అయితే మనము అంటే ద హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, ద హ్యాపీనెస్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ది సోల్ బేసికలీ అన్నది గ్రహించగలగాలి. ఆధ్యాత్మిక ఆనందం అన్నది శరీరానికి సంబంధించిన విషయం కాదు, ఆత్మకు సంబంధించిన విషయము అన్నది గ్రహించగలగాలి. అది ఆత్మతత్వంతోనే పాటు శరీరము, అది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో శరీరం సమం అయిపోతుంది, ఇట్స్ ఆఫ్ నో యూస్ బేసికలీ అన్నది గ్రహించగలగాలి. దెన్ యూ విల్ బికమ్ వన్ విత్ దట్ సుప్రీం సోల్. ఆ ఆనందాన్ని చూడగలుగుతాము, అది గ్రహించగలగడానికి ఈ శ్లోకం ఉపయోగపడగలగాలి. రైట్, సో లెట్స్ గో టు ద లాస్ట్ శ్లోక. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ కన్క్లూజన్ బేసికలీ. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యంతి తే పరం. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులకు నడుమగల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి భౌతిక బంధము నుంచి ముక్తి పొంద విధానము నెరగలిగిన వాడు పరమగతిని పొందగలరు. సో ఈ జ్ఞానం ఏం చేయాలని చెప్పుకొస్తున్నారు. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడికి నడుమ గల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి ఈ నాలెడ్జ్ తో దానిని గ్రహించగలిగి భౌతిక ప్రకృతి బంధము నుంచి ముక్తి పొందు విధానము నెరగగలిగిన వాడు పరమగతిని పొందగలడు. సింపుల్ సింపుల్. ఏ నిమిషం అయితే నువ్వు ఇది గ్రహించగలుగుతావో, గ్రహించిన తర్వాత ఏమి చేయగలగల అంటే భౌతిక ప్రకృతి బంధం నుంచి ముక్తి పొందు పద్ధతిని నువ్వు గ్రహించగలిగితే అప్పుడు పరమగతిని పొందుతావు. ఆ భౌతిక ప్రకృతి నుంచి బయటపడే పద్ధతే భక్తి యోగము. దేహము దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్ముడని మూడు అంశముల నడుమ గల భేదమును మానవుడు తప్పక ఎరుగవలనటియే ఈ త్రయోదశ అధ్యాయం సారాంశం. ఈ అధ్యాయం నందు 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు వర్ణింపబడినట్లు ప్రతి ఒక్కరూ ముక్తి పొందే విధానమును గుర్తింపవలను. అప్పుడే వారు పరమగతిని పొందగలరు. శ్రద్ధావంతుడైన మానవుడు మొదట సత్సాంగత్యమును పొంది శ్రీకృష్ణ భగవానుని గురించి శ్రవణము చేయవలను. ఆ విధముగా అతడు క్రమముగా ఆత్మ వికాసము పొందవలను. అట్టి మానవుడు ఆధ్యాత్మికాచారాన్ని అంగీకరించినచో భౌతిక మరియు ఆధ్యాత్మికల నడుమ గల భేదము నెరుగగలరు. ఇప్పుడు అది మరింత ఆధ్యాత్మిక అనుభూతికి సోపానము కాగలదు. ఆధ్యాత్మికాచార్యుడు వివిధ ఉపదేశముల ద్వారా జీవితం యొక్క భౌతిక భావనల నుంచి విముక్తి పొందు మార్గమును శిష్యులకు బోధించారు. ఉదాహరణకి ఇక్కడ భగవద్గీత యందు భౌతికములైన భావము నుంచి విముక్తి కలిగించుటకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం కావించినట్లుగా మనము గాంచుచున్నాం. ఈ దేహము భౌతిక పదార్థమనియు మరియు 24 అంశములచే దానిని విశ్లేషించవచ్చునని ఎవరైనా గ్రహించవచ్చు. ఈ దేహము స్థూల వ్యక్తీకరణము, మనస్సు మరియు దాని తత్వమునకు సంబంధించిన కార్యములు సూక్ష్మ వ్యక్తీకరణం. ఈ రెండిటికి నడుము గల అంతఃప్రక్రియే జీవన లక్షణం. కానీ వీటన్నింటికి పైనున్నదే ఆత్మ. ఈ ఆత్మతో పాటు పరమాత్మ కూడా కలదు. ఆత్మ మరియు పరమాత్మలు రెండు భిన్నములే కాని ఏకమును కావు. ఆత్మ మరియు 24 భౌతిక అంశముల సంయోగము చేతనే ఈ భౌతిక జగత్తు వర్తించుచున్నది. సమస్త భౌతిక జగత్తును ఈ విధమైన ఆత్మ మరియు భౌతిక తత్వములు కలయికలుగా గాంచుచు పరమాత్మని నిజస్థితిని దర్శింపగలిగిన వాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడవుతున్నాడు. ఈ విషయములన్నీ చింతనము మరియు ఆత్మానుభూతి కొరకే ఉద్దేశింపబడి ఉన్నవి. కనుక ఆధ్యాత్మికాచార్య సహాయముచే ఈ అధ్యాయమునందలి విషయములు మానవుడు సంపూర్ణంగా అవగాహన చేసుకునేవాళ్ళు. అయితే మనిషి సంపూర్ణంగా ఇందులో ఉన్న విషయాలు క్షేత్ర జ్ఞానాన్ని గ్రహించగలుగుతాడో, భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని, ప్రకృతి పరమ పురుషుడు ఎవరు అన్నది గ్రహించగలుగుతాడో, తనకున్న జ్ఞానముతోనే ఎప్పుడైతే దీనిని ఫిల్టర్ చేయగలుగుతాడో అప్పుడు
తప్పకుండా ముక్తి పొందుతాడు. దానికోసము ఇవన్నీ తెలిసిన ఒక ఆధ్యాత్మికాచార్య సహాయం తప్పకుండా అవసరము అన్నది మనకు మళ్ళీ ప్రభుపాదుల వారు మరోసారి గుర్తు చేస్తున్నారు. అది క్షేత్రజ్ఞ జ్ఞానం తాలూకా చాప్టర్ తాలూకా సారాంశం. So do you guys feel that you have learned something in this chapter or not? Amma? ఎస్ ప్రభుజీ. Yes, Prabhuji. ప్రకృతి పురుషుడు చైతన్యము అను త్రయోదశ అధ్యాయము వేదాంత భాష్యము సమాప్తము. సో నెక్స్ట్ వీక్ అంతటికి ప్రకృతి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మనకు తెలియాలి అంటే త్రిగుణ తత్వం గ్రహించగలగాలి. త్రిగుణ తత్వం 14వ అధ్యాయము నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకుందాం. రైట్? ఎనీ క్వశ్చన్స్? I know I went little, I started little late, I guess, so I went little forward. Right, yeah. Sujata Mataji. విక్రమ్ ప్రభుజీ అడిగిన క్వశ్చన్ కి అంటే కర్మని కంపల్సరీ అనుభవించాలా అంటే కర్మని తీయగలిగేది ఒక్క దేవుడు ఒక్కటే మన కర్మని తీసేయగలిగిన ఛాన్స్ కూడా ఉంది అంటారు కదా ప్రభుజీ. Right. అంటే So, అంటే కంపల్సరీ అనుభవించాలా అంటే అనుభవించాలి, కానీ అనుభవించకుండా భగవంతుడు దాన్ని చిన్నగానో పెద్దగానో సమ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ కెన్ చేంజ్ ఇట్ ఆల్సో అని నేను అనుకుంటున్నాను right. ప్రభుజీ. Yes, Amma. See, there are two things basically. You need to have strength to face that karma. God can give you that strength to face that karma easily or reduce the karma. Basically. Yeah, anything he Reduce the only can do it, anything. right. So we told you, మీరు ఇదివరకు కూడా ఎగ్జాంపుల్ చాలాసార్లు డిస్కస్ చేశాం. సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ కర్మానుసారము పరీక్ష రాయాలి. కర్మానుసారము పరీక్ష, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పరీక్షకి వెళ్తారు, 5 పరీక్షలు పేపర్లు రాస్తారు. కర్మానుసారం 5 పేపర్లు రాయాలి. భగవంతుని కృప ఉంటే 5 పేపర్లు రాయడానికి తగిన శక్తి మనకు వస్తుంది. లేదా భగవంతుడు ఏం చేస్తాడంటే పేపర్కి మధ్య 5 రోజులు గ్యాప్ ఇస్తుంది. బట్ పరీక్ష మాత్రం రాయాల్సి వస్తుంది. దాన్ని ఫేస్ చేసే విధానం సింపుల్ అవుతుంది బేసికల్లీ. యు సీ వాట్ ఐ యామ్ సేయింగ్? So that's what God can do. But you're still facing it, but He'll give you the strength to face it or make the task simpler, basically. Yeah. But you have to face it. Basically. అది ఎప్పుడు మరి భగవంతుడు సింపులర్ చేస్తాడు అంటే when you are actually understanding all this philosophy only it becomes simple. When you're actually understanding ఈ కర్మ వలన అనుభవించేది నేను కాదు, శరీరము అని మనం దానికి అతీతంగా ఉండగలిగిన నాడు అది ఆటోమేటిక్గా సింపుల్ అయిపోతుంది. టాస్క్ సింపుల్ అయిపోతుంది. రైట్? ఇంకా స్థావర జంగమములు ఏదైనా సరే క్షేత్రజ్ఞుల సంయోగమే అని ఎరుగుము అని అన్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు కదిలేవి కదిలేవి అంటే మనుషులు, ప్రాణులు, ఇవన్నీ. కదలనివి అంటే మొక్కలు, పర్వతాలు, ఇంకా ఏవో అని ఇచ్చారు కదా. మొక్కలకి ప్రాణం ఉంది అన్నది మనకి వీ కెన్ ఐడెంటిఫై దట్ ఈజీలీ. కానీ మరి పర్వతాలకి వాటికి అంటే ఒకప్పుడు అంటే వాటికి ఎగరగలుగుతాయి. ప్రాణం అని కాదు. For a mountain to transform into a building is also immovable, but that is happening because of క్షేత్రజ్ఞుడు తాలూకు. హ్యూమన్ బిల్డింగ్ అనే కాదు. Even a rat takes off piece of mountain and moves it, right? A squirrel takes off piece of earth and moves it, basically. That is all happening. Everything is happening because of the combination of life. ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పు కూడా క్షేత్రజ్ఞుడు తాలూకు సంబంధం. ఓకే ఇప్పుడు క్లియర్ అయింది. What else? Okay. So there's nothing much. We'll close the call here. Okay. Then we'll again have class next week, basically. Next week, yes. Next week, is it long weekend? That's what I wanted to understand. Yes, Prabhuji. So is Monday holiday or Friday holiday? కొంతమందికి వచ్చి కొంతమందికి ఇది ఇటు ఉన్నట్టుంది ప్రభుజీ. సండే కూడా సెలవు అయితే సాధారణంగా పీపుల్ సండే క్లాస్కి ఎవరు ఉండరు.
right? I mean, Saturday, Friday holiday అయితే You can ask Prabhu- everybody, Prabhuji. Mataji, When they have a holiday, you can ask. that's what I'm saying. If it is Friday, I think. Friday holiday, more likely you'll be back by Sunday evening, but I don't know. So do we want to have class next week or not is my question. Because we have actually broke it at the end of chapter. So if you want to take because next week being long weekend, we can skip next week class and go further. That's my point. యా అలా అయినా పర్లేదు ప్రభుజీ. మాకైతే ఫ్లోటింగ్ హాలిడే ప్రభుజీ. సో నాకేమీ అచ్చా. ఇబ్బంది లేదు. విక్రమ్ ప్రభు ఇంకా ప్రేమిక నాగా ప్రభు. మాతాజీ, నాగా ప్రభు. No, I have nothing, my friend. Prabhuji, I'm traveling next 2 weeks, Prabhuji. So my class attend on traveling. Next week at the class. Vikram Prabhu, Meera Prabhu, you are the tiebreaker. నేను అటెండ్ అవుతా ప్రభుజీ. ఓన్లీ థింగ్ మామూలుగా అంబిగ్యూటీ ఉంటది అంటే స్కిప్ చేద్దాం ప్రభుజీ. ఏముంది, ఒక వీకెండ్ Sir. కదా. Then I will just I'll think on it and I'll more likely Yeah. will cancel. If I'm traveling, Sure. we'll cancel. ఓకే. షూర్ ప్రభుజీ. Okay? Because I have to do some travel. This week I'm in Vizag actually today, but next week again I have to go. My abbayi admissions and చూడాలి. ఓకే. యా బెటర్ ప్రభుజీ. అట్లయితే స్కిప్ చేద్దాం ప్రభుజీ. Okay. Hare హరే కృష్ణ. హరే కృష్ణ. Hare Krishna, Prabhuji. पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। श्रील प्रभुपाद की जय। Jai. जय हरे कृष्णा। Hare Krishna. Jai Shri Krishna. Hare Krishna.